శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, మరెందరో సాధకులను, అలాగే ఎందరో గురువులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. అయితే ఇది ఈరోజు మనం చేయబోయే సత్సంగం ఇది పూర్తిగా శాస్త్రీయంగా ఉండేటటువంటి ఒక గొప్ప సత్సంగం. ఎందుకంటే మనం కేవలం సైన్స్ పుస్తకాల్లోనే దొరుకుతుంది అనుకునే సబ్జెక్ట్ని ఆధ్యాత్మికతలో ఎంత అద్భుతంగా ఉన్నది, ఒక ధ్యానంతో అలాంటివి మనం ఎలా దర్శించవచ్చు, ఎలా సాధించవచ్చు, ఇలా ఎన్నో రకాల క్రియల ద్వారా, ఎన్నో రకాల సాధనల ద్వారా అద్భుతమైనటువంటి మిరాకిల్స్ తన జీవితంలో పొంది వాటిని అందరికీ అందిస్తున్నటువంటి ఒక గొప్ప మాస్టర్ మన శ్రీకాంత్ గారు. అయితే శ్రీకాంత్ గారిని అడిగి వారి ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ముందుగా మీరు చాలా వర్క్ చేస్తున్నారు ఈ స్పిరిచువల్ వరల్డ్కి. దానికి ఇక్కడ ఉన్నటువంటి విశ్వంలో ఉన్నటువంటి యోగులందరి తరపున మీకు థ్యాంక్ యూ సార్. ఎలా సార్, మీరు ఇంతకుముందు ఏమైనా ఆర్మీలో అది పనిచేసేవారా ఏంటి? మీ పర్సనాలిటీ చూస్తే అలా అనిపిస్తుంది. అలా ఏం లేదు, మామూలుగా నేను సాధారణంగా ఉన్నాను. సో అంటే హైట్ పర్సనాలిటీ అంటే మామూలుగా ఇంటర్మీడియట్లో డిగ్రీలో జిమ్కి వెళ్ళాను అనమాట. జిమ్ వెళ్ళినప్పుడు అలా పర్సనాలిటీ అనేది వచ్చింది. సో ఇందులోకి రావడం కారణం మేము ఏంటంటే మనకు మాస్టర్ కనెక్టివిటీ అంటే ఈ నక్షత్రాలు, పైలోకంలో నక్షత్రాలు చూసి ఇది ఎలా వర్క్ చేస్తున్నాయి, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అది తెలుసుకోవడానికి ఒక తపన ఉండే. ఒక ఫ్రెండ్ ఉండేవారు, అతను చెప్పాడు అది మా భగవంతుడి ద్వారా జరుగుతుంది, అది అట్పనే కాదు, అది మా భగవంతుడి ద్వారా అది ప్రయాణించి జరుగుతుందని చెప్పనమాట. ఓకే, భగవంతుడు అసలు ఉన్నాడా, అసలు మనం చూడగలుగుతామా, అతను మనం మాట్లాడగలుగుతామా, అసలు ఏంటి, అసలు ఆయన ప్లాన్ ఏంటి, ఆయన స్కెచ్ ఏంటి అని అది ఒక తపన. అదే కాన్సెప్ట్ తోటి నేను ఈ స్పిరిచువల్ జర్నీకి రావడం జరిగింది. సో ఎలా వెళ్ళడం అనేది మా ఫ్రెండ్ అడితే కేవలం ధ్యానం ద్వారానే అన్నది. ఓకే, ధ్యానం ద్వారా అని చెప్పి అలా రకరకాల సంస్థల్లో మేము వెళ్ళాను. సో రకరకాల సంస్థలు చేసుకుంటూ వెళ్ళాలని ఇలా ఇక్కడికి మన పిఎస్ఎస్ఎం అక్కడికి వచ్చాను. ఆ తర్వాత అందులో కౌన్సిలింగ్ చేయడము, ఆ తర్వాత మెల్లమెల్లగా నా లోపల అనంతమైన ఒక శక్తి అంటే కాంతి ఫుల్ఫిల్ అయినప్పుడు అప్పుడు మాస్టర్ కనెక్ట్ అవ్వడం, శ్రీ మహోత్తర బాబా ఆధ్వర్యంలో నాకు కాన్సెప్ట్ కంప్లీట్గా స్పిరిచువల్ జర్నీ జరగడం. నా పేరు ఆస్ట్రల్ శ్రీకాంత్ అని అంటారు. ఆస్ట్రల్ శ్రీకాంత్ ఇచ్చేది మాస్టర్స్ ఇచ్చారు. సో ఎప్పుడైతే ఆస్ట్రల్ శ్రీకాంత్ పేరు వచ్చిందో అప్పుడు చాలా భౌతిక ఈ స్పిరిచువల్ సంబంధించిన చాలా మెసేజ్లు కానీ, చాలా మాస్టర్స్ కనెక్టివిటీ కానీ, అప్డేట్గా మనకు చేయవలసిన వర్క్స్ కానీ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోయినాయి. ఎంతకాలం చేశారండి సాధన మీరు? ఆ సాధన నేను ఒంటరి మామూలుగా 10 years వరకు చేశాను సార్. ఎవ్రీ నైట్ 11 to మార్నింగ్ 6 వరకు ఎక్కువ సాధన చేశాము. ఆ తర్వాత ఇంకా 10 years వీటి ప్రయోగం స్పిరిచువల్ మీద మనకు వచ్చిన దాని మీద శక్తి సంపాదించుకొని ఆ శక్తిని ఎలా వినియోగించుకోవాలి, ఎలా స్ప్రెడ్ చేయాలి, సో లోక కళ్యాణానికి, విశ్వ కళ్యాణానికి ఏ విధంగా ఉపయోగించాలనేది మరి ఆ మాస్టర్స్ ద్వారా చెప్పడం, నేను చేయడం ఇలా ఒక 10 years ద్వారా జరిగిందన్నమాట. నెక్స్ట్ ఈ 3 years నుంచి ఇక స్ప్రెడ్డింగ్ జరుగుతుంది. అంటే మనం నేర్చుకునే 10 మందికి చెప్పాలి కదా. అవును. సో ఆ 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇలా చేయొచ్చా అన్నది ఈజీగా. అంటే చాలామంది ధ్యానం అంటే భయపడుతుంటారు. మా శ్వాస మీద ధ్యాసన, అబ్బా మాకు టైం లేదు, మాకు చాలా కష్టము, మాకు వీలు కాదు అని అంటారు. సింపుల్, శ్వాస మీద ధ్యాస అంటే అది ఏమి కాదు. సాధారణమైన శ్వాస ఎప్పటికీ ఆడుతూనే ఉంటుంది. మనం ప్రత్యేకంగా తీసుకున్నాం లేదు, దాన్ని తీసుకొని దాన్ని ఆపి దాన్ని తీసుకొని ఆపడం ఒక క్రియ. ఇది అలాంటి క్రియ ఏం కాదు కదా, జస్ట్ సాధారణమైన శ్వాసతో కనెక్ట్ అవ్వడము, అంటే శ్వాసతో అనుసంధానం అవ్వడము. శ్వాస మీద ధ్యాస అంటే ఏంది, శ్వాసతోటి అనుసంధానం అవ్వడమే శ్వాస మీద ధ్యాస. చాలామంది ఏమనుకుంటారు శ్వాస మీద ధ్యాస అంటే జస్ట్ కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ ఉంటారు, కానీ ఏదో ఆలోచన వస్తుంటాయి, ఆలోచన వస్తుందని చెప్పి పక్క పెడతారు, మళ్ళీ గమనిస్తారు, మళ్ళీ నిద్రకి వెళ్ళిపోతారు. ఇదే ధ్యానం కావచ్చు, ఇంకేమైతే నాకేమైతే అంటారు. అది కాదు.
ఎరుకతో ఉండాలి ఫస్ట్ థింగ్. ఎరుకతో ఉంటూ శ్వాసతో కనెక్ట్ కావాలి. ఎప్పుడైతే కరెక్ట్ శ్వాసతో కనెక్ట్ అవుతామో ఆ శ్వాస శక్తి అనేది మనకేమైతే మన బాడీ అంతా ఫుల్ఫిల్ అవుతుంది. మనకు శ్వాస వస్తుంది సార్, ఇది సాధారణమైన శ్వాస. బట్ ఎప్పుడైతే మన శ్వాసతో మనం కనెక్ట్ అయిపోతామో ఈ శ్వాస శక్తి ఒక శక్తికి మారిపోతుంది. సాధారణమైన శ్వాస అనేది శక్తితో కూడా శ్వాస ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే శక్తితో కూడా శ్వాస ఫామ్ అవుతుందో బాడీ అంతా అణువులో శక్తికి ఫామ్ అవుతుంది. సో మనం ఒక శక్తికి ఫామ్ అవుతాము. మన లోపల ఉన్న అణువులు, పరమాణువులు అన్నీ కూడా అవన్నీ కూడా శక్తికి ఫామ్ అవుతాయి. తద్వారా ఏమవుతుంది, మనం ఒక శక్తికి మారిపోతాము. దైవశక్తి కావచ్చు. దేవుడు ఎక్కలేడు, ఈ శ్వాసలే ఉన్నాడు. గురువు ఎక్కలేడు, ఈ శ్వాసలే ఉన్నాడు. ఈ శ్వాస ఉంటేనే మనం ఉన్నాం. ఈ శ్వాస లేకపోతే మనం లేము కదా. మరి అదే శ్వాస పట్టుకుంటే ఇంత అద్భుతాలు జరుగుతాయి. ఇది చాలామంది ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఊటిగా శూన్యంకి వెళ్ళిపోతుంది, సరిపోతుంది అంటారు. శూన్యం వెళ్ళిపోతే ఆ శూన్యం ఏంటిదో అని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది అక్కడికే గడిచిపోతుంది. లేదా ఆలోచన వస్తుంటే ఆ ఆలోచనకే గడిపోతుంది. ఇలా సంవత్సరం గడిచిపోతున్న మాత్రం వాళ్ళు ఎక్కడ వేసిన పోగానే అక్కడ ఉంటుంది. అది కాన్సెప్ట్. అసలు శ్వాస మీద ధ్యాస అంటే ఏంది? కరెక్ట్ శ్వాసతో అనుసంధానం కావాలి. ఫస్ట్ థింగ్ ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండే శ్వాసతో అనుసంధానం అయినప్పుడు మనలో శక్తి, ఈ శ్వాస శక్తి అనేది మన మామూలు సాధారణ శ్వాస ఏమైతే అంటే కొంచెం హార్డ్గా రఫ్గా వచ్చేస్తుంటుంది. బట్ ఎప్పుడైతే మనం కరెక్ట్ అవుతామో కరెక్ట్ శ్వాసతోటి ఈ శ్వాస అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఎప్పుడైతే సాఫ్ట్ స్మూత్ జరుగుతుందో అప్పుడు మనలో శక్తి పెరిగినట్టు. అలా మన శక్తి పెంచుకుంటూ ఆటోమేటిక్గా సాధన చేయంగా శ్వాసతో కరెక్ట్గా మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. అంటే బ్లాక్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి. బ్లాక్స్ అంటే మనం ప్రతిదీ ఆలోచించి టెన్షన్ పడడం కావచ్చు, మాట్లాడే విషయం కావచ్చు, మన ఫ్యామిలీ విషయం కావచ్చు, ఈ జన్మ టెన్షన్ కావచ్చు, గత జన్మ కర్మలు కావచ్చు. సో అనేక విధంగా బ్లాక్స్ ఇదే విధంగా ఉంటుంది. బ్లాక్స్ ఇస్ నథింగ్ బట్ కర్మ. ఓకే సార్. సో అవి రిలీజ్ కావాలంటే మనం శ్వాస శక్తి సంపాదించుకోవాలి. శ్వాస శక్తి సంపాదించుకుంది మనం ఏ సంకల్పం పెట్టుకున్నాం కానీ, మనం ఏ కర్మకు సంబంధించిన అక్షోపరం పెట్టుకున్నాం కానీ అది మాత్రం పోదనమాట. సో ఇలా శ్వాసతో కరెక్ట్ అయినప్పుడే, నిజమైన శ్వాస శక్తి మనం సంపాదించుకున్నప్పుడే మనలో బ్లాక్స్ క్లియర్ అవుతాయి, మన కర్మశుద్ధి జరుగుతుంటుంది. సో అలా సాధన చేయంగా ఇంకా అనంతమైన శక్తి అణువులో నిండిపోతుంది. శ్వాస అనేది ఉంటేనే ఈ బాడీ సిస్టమ్ పనిచేస్తుంది. శ్వాస లేకపోతే సిస్టమ్ కంప్లీట్. అంటే ఇప్పుడు ఈ ప్రాణశక్తి ఏదైతే లోపలికి వెళ్తుందో అది మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అని చెప్తుంది. కానీ ఈ ప్రాణశక్తి మీరు తీసుకునే శ్వాస మీ లోపల ఒక గొప్ప శక్తిగా మారింది అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఏంటి అప్పుడు జరిగినటువంటి అనుభవం ఏంటండి? ఎలా తెలిసింది మీకు? ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు సాధన, వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది? అది ఎలా చేస్తుంది సార్ అంటే మన టోటల్ బాడీ సిస్టమ్ అంతా అది శక్తి పెరిగిపోతుంది. బాడీలో వెయిట్ పెరిగిపోతుంది చాలా. ఇప్పుడు మన చేతులు ఇప్పుడు ఇలా పెట్టుకున్నామో మామూలుగా ఉన్నాయి, కానీ ఎప్పుడు మనం సాధన చేస్తామో శ్వాస కరెక్ట్ అవుతామో లాక్ అయిపోతాయి, బాగా చేతులు లావ్ అయిపోతాయి, బరువు అవుతుంది. మనం ధ్యానం చేయకముందు వెయిట్ చూసినాం అనుకోండి సార్, ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత వెయిట్ చూస్తే పెరిగిపోతుంది మీకు. ఎట్లా అంటే శక్తి పెరిగిపోయింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంది సార్, ఖాళీ సిలిండర్ వెయిట్ లెస్, ఫుల్ సిలిండర్ వెయిట్ ఉంటుంది, అవునా కదా? అది ఎట్లనో ధ్యానం చేయకముందు ఖాళీ సిలిండర్లా ఉంటుంది, శ్వాస అనుసంధానం అయినప్పుడు ఫుల్ సిలిండర్కి అయిపోతుంది అనమాట. సో ప్రతి శక్తి అంటే అణువులు నిండిపోయినప్పుడు మన శరీరం ఏదో లావుగా అయిపోతుంది, కానీ ఒక తెలియని ఆనందము. ఇలా అనేక మనకి ఏదో ఒక భగవతత్వం ఎలా ఉంటుంది, గురుతత్వం ఎలా ఉంటుంది, అది అనేక లోపంచి వచ్చేస్తుంటుంది. అంటే ఇలా చేసే మీరు ఇప్పుడు ఏదైతే మీరు సాధన చేస్తున్నారో ఆ టైంలో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉరికినే ఎందుకు ఇప్పుడు శ్వాస మీద ధ్యాసాన్ని పెట్టి కూర్చుంటున్నారు, మీరు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా చేస్తానంటున్నారు. మళ్ళీ మార్నింగ్ లేచి మీరు ఏదో ఒక వర్క్కి వెళ్ళాలి కదా, లేకపోతే ఫ్యామిలీ గడవదు కదా. మరి ఇట్లా రాత్రి ఇలా సాధన చేసుకుంటూ కూర్చుంటే పొద్దున్న ఫ్యామిలీని గడవడం ఇబ్బంది అవ్వదండి? అట్లా లేదు. యాక్చువల్ ఏంటంటే మనము ప్రతి యోగికి కావాల్సిన టైం నైటే, రాత్రి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో శక్తి పెంచుకుంటామో శరీరానికి అలసట్లేదుగా. నిద్ర ఎవరు కావాలండి? నిద్ర ఎవరైతే రాత్రి మీరు అన్నట్టు పొద్దుంతా పని చేసి కష్టపడి పని చేసి శరీరానికి రెస్ట్ కోరినప్పుడు వాళ్ళకు నిద్ర కావాలి. బట్ ధ్యానం చేసిన తర్వాత శక్తి వచ్చిన కదా బాడీకి రెస్ట్ అవసరం లేదు. సో నిద్ర రావాలి మనకు ఏమైతే తెలుసా అంటే శక్తితో అనుసంధానం అయినప్పుడు మనకు నిద్ర తగ్గిపోతుంది, ఆకలి తగ్గిపోతుంది.
ఇప్పుడు చాలామంది ఫుడ్ కూడా ఇన్స్ట్రక్షన్ పెడుతుంటారు, ఆ ఫుడ్ తినద్దు, ఈ ఫుడ్ తినద్దు, ఇది తీసుకోద్దు, అది తీసుకొద్దు. అసలు ఏది అవసరం సిస్టమ్ మొత్తం ఇదే చేంజ్ చేసుకుంటుంది. మనకి ఎంత ఫుడ్ కావాలి, ఏం ఫుడ్ కావాలి, ఎంత వాటర్ కావాలి అనేది టోటల్ సిస్టమ్ అది చూసుకుంటుంది. సో మనము అంటే మనమే బలమంతా ఏది కూడా చేయదు ఫుడ్ గురించి, అంటే ఫుడ్ గురించి కావచ్చు, నిద్ర గురించి కావచ్చు, ఆటోమేటిక్గా అప్పుడే జరిగిపోతుంది. అంటే మీకు ఎవరు ఈ సబ్జెక్ట్ అంతా చెప్పారండి? అసలు మీకు చెప్పారా ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇలా చక్రాలు ఉంటాయి, యాక్టివేషన్ అవుతుంది, అది ఇంకోటి అవుతుంది, ఇలాంటివి ఏమైనా చెప్పారా, లేకపోతే మీ అంతటా మీరే తెలుసుకున్నారండి? నా అంతా లోపలే తెలియడం జరిగింది. తెలిసినప్పుడు ఒక మాస్టర్ ఉండే, ఒక మాస్టర్ అంటే అడితే ఇది చక్రాస్ ఇది ఏంటి సార్ అంటే అప్పుడు చెప్పండి చక్రాస్ అంటే ఎలా ఉంటాయి అవి అని. సో దాన్ని సాధన చేయడం జరిగింది. సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ చక్రాస్ అనుసంధానం అప్పుడు ఏకమై జ్యోతి వెలుగడం జరిగింది. జ్యోతిని దర్శించారు మీరు. ఎన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత మీకు జ్యోతి దర్శనం జరిగిందండి? ఎక్కువ టైం పట్టలేదు సార్, కరెక్ట్ చెప్పండి 1 మంత్ ఆ చక్రాస్ కూడా కరెక్ట్ 9 daysలో జ్యోతి వెలిగింది అంతే. ఎందుకని అంత తొందరగా వచ్చిందని అడిగారు ఎవరినైనా, లేకపోతే మీకే తెలిసిందా? అది నాకు తెలిసింది. ఎందుకంటే సార్ అంటే మేము గత జన్మల నుంచి అనేక జన్మల నుంచి గురువునే, నేను చూస్తున్న 4 జన్మలు 5 జన్మలు నేను కూడా అన్ని జన్మలు గురువుని నేను. సో గురువుని కాబట్టి అనేక సిద్ధులు పొందాను. ఇప్పుడు మనిషికి డబ్బు అవసరము, డబ్బులో కోటీశ్వరుడు, బట్ మనం యోగులు శక్తుల కోటీశ్వరం. సో శక్తుల కోటీశ్వరం కాబట్టి ఏం చేస్తారు అప్పుడు ఆ శక్తిని ఏదో లోక కళ్యాణానికి ఉపయోగిస్తూనే ఉంటాం పై లోకంలో అనేక. సో అనేక జన్మలు తీసుకుంటూ అనేక జన్మలు అనేక ఒక్కొక్కరికి ఆ శక్తిని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం, కాపాడుతున్నాం, వాటి చేస్తూ ఉంటాం. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ప్రతి యోగి సంపాదించుకునేది అంటే శక్తి. మీరు గత జన్మలో యోగా అయి ఉంటే అప్పుడే ఎందుకు మీరు దాన్ని ఆఖరి జన్మ చేసుకోలేకపోయారు? అంటే ఇది జన్మ సార్, ప్రతి ఒక్కరు జన్మ తీసుకునే కర్మ కోసం తీసుకోరు సార్, ఒక వర్క్ కోసం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ టీచరు ఉన్నారు. ఫస్ట్ స్కూల్ టీచర్ ముందు స్కూల్కి వెళ్తారా? ఎందుకు వెళ్తారు? పాటలు నేర్చుకుని వెళ్తారు. నెక్స్ట్ టైం ఎందుకు వస్తారు స్కూల్కి? మళ్ళీ చెప్పడానికి వచ్చారు. మేము చెప్పడానికి కోసం వచ్చాము, నేను కర్మలు క్లియర్ చేయడం కోసం కాదు, కర్మశుద్ధి చేయించడానికి వచ్చాము. అంటే మనము గత జన్మలకు సంబంధించిన సాధన ద్వారానే అన్ని పొంది ఇక్కడ మనకు తెలుసుకున్నది చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏం సార్ అంటే ఇక్కడ వర్క్ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అంటే శ్రీ మవతర బాబా ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. బాబాజీ గారి దర్శనం మీరు పొందారండి? బాబా గారి దర్శనం పొందాము. బాబాజీ గారు చెప్పారు సిస్టమ్ ఏంటిది, అసలు భూమి మీదకి ఎందుకు వచ్చావు ఏంటిది అన్నది కంప్లీట్. నేను అంటే యాక్చువల్లీ చెప్పాను సార్ అంటే మేము ముగ్గురు అన్నమాట. మా సిస్టర్ తను డాక్టరు, మా బ్రదర్ తను ఇంజనీర్, ఆయన గోల్డ్ మెడలిస్ట్, నేను ఇది. సో మా ఫాదర్ అనేవారు వీళ్ళిద్దరు బాగా కష్టపడతారు, నువ్వేం చదువుతలేదురా బాబు, నువ్వు నాకు ఇద్దరే ఉన్నారు, ముగ్గురికి లేదని చెప్పేవారు. సరే అని చెప్పాను. నా ఇన్నర్ ఏం చెప్పింది సార్, నువ్వు వాళ్ళకన్నా గొప్ప వాళ్ళని అవుతావు అని. వాళ్ళకన్నా గొప్ప ఏంటంటే భూమి అంతా వెళ్తావు, వరల్డ్ వైజ్గా నువ్వు భూమి అంతా వెళ్తావు అంటే అంత గొప్పవాడిని అవుతావు అన్నది. అప్పుడు అనిపించింది ఏంటిది అంటే తెలియకుండా చిన్నప్పటి నుంచి అన్ని మెసేజ్లు వచ్చాయన్నమాట. ఇలా అంటే ఆ స్టడీ పర్పస్ పోకుండా ట్రాక్ ఇలా చేంజ్ చేసుకుని వచ్చారన్నమాట. మస్ట్ అంటే మవతర ఇప్పుడు ఈ లోక కళ్యాణం కోసము ఎవరైతే కాపాడుతారో సార్ యోగులు. ఇప్పుడు మనకు భూమికి కాపాడేవాడు మవతర బాబా మాస్టర్. ఆ మవతర బాబా మాస్టర్కి ఒక టీం ఉంటుంది సార్. ఆ టీం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎవరెవరు ఇక్కడ జన్మ తీసుకున్నారో వాళ్ళను ఎటు పోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ పర్పస్ వచ్చినా ఆ పర్పస్ తీసుకురావడం తన డ్యూటీ అనమాట. ఓకే సార్. అలా నేను ఏ పర్పస్ అంటే పైలోకంలో ఉన్న వర్క్ ఏంటంటే ఇలా లోక కళ్యాణ విషయాలు చేస్తున్నామని కూడా ఇది ఈసారి ఈ జన్మ ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి జన్మ తీసుకొని ఈ వర్క్ చేసుకొని చెప్పడం మనకు జరిగింది. సో ఒకేప్పుడు రావడం జరిగింది. నాకు ఒక టీం ఉంది, మళ్ళీ నాకు కూడా హాస్టల్ గారు ఒక మాస్టర్స్ టీం పెట్టుకొని వచ్చాను. ఆ టీంతోనే ఈ వర్క్ జరుగుతుంది అనమాట. సో ఇది చెప్తే వరకు అర్థం కాదు అంత ఈజీగా. అంటే ఆధ్యాత్మిక ప్రిజన్ అంటే సంథింగ్ చేసుకుంటూ పోతారు, సంథింగ్ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇది వేర్ సిస్టమ్ సార్, టోటల్ లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం. అంటే ఏం చేస్తారు సార్? ఏం చేస్తారు అంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటి, మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఇప్పుడు ఎవరో సాధారణ వ్యక్తి వచ్చాడండి, వాళ్ళకి ఉన్నటువంటి రుగ్మతలను పోగొడతారా, వ్యాధులను పోగొడతారా, లేదా వాళ్ళ కర్మలను తీస్తారా? అసలు మీరు ఏం చేస్తారు వర్క్? సార్ ఒకటి ఏంటంటే వాళ్ళ అవతల వ్యక్తి ఏంది చెప్పినది జస్ట్ వింటాను, కానీ మనం ఏం తీసుకుని ఉండాలి. ఎందుకంటే నేను ఎవరి తీసుకోవడం నాకే డ్యూటీ లేదు. జస్ట్ వాళ్ళకి ఏమన్నా ధ్యానం చేపించి వాళ్ళకి ఇది వెళ్ళిపోతుంది చెప్పడమే మన డ్యూటీ. కానీ మా వర్క్ అది కాదు. మీరు అన్నట్టు
ఎవరికి ఏం చేయాలి ఇట్లా చేయాలని బాబు రా కూర్చో అలా కాదు, ఆ బాబు అలా కాదు. మనం ఓన్లీ వర్క్ యూనివర్స్ వర్క్ అంటే ఈ శక్తిని సంపాదించుకొని శక్తి లోక కళ్యాణానికి విషయ కళ్యాణానికి ఉపయోగించడం. ఎవరికైనా ఆపేదైనా ఎక్కడ ఏదైనా ఉంటే మాస్టర్ చెప్తున్నారు అతనికి అక్కడ స్ప్రెడ్ చేయకాంతి అక్కడికి ఎన్ని శక్తి స్ప్రెడ్ చేయి, అలా మేము అతను వచ్చిన మెసేజ్ ప్రకారం స్ప్రెడ్ చేస్తుంటాము. సో ఎక్కడ ఏ అవసరం ఉంటే అక్కడ మేము తెలియకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది, తెలియకుండా ప్రాసెస్ జరుగుతుంటుంది. సో ఇలా అద్భుతాలు అంటే జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు వెళ్ళి మీ శక్తిని అందించి సమస్యలను బయటపడేసినటువంటి సందర్భం ఏదైనా ఉందండి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మనం భూమి పైన మెయిన్ కాన్సెప్ట్ భూమి, ఈ భూమి కాపాడే శక్తి మాకు ఉంది డ్యూటీ. సో ఈ భూమి పైన ఇప్పుడు ఏం చూస్తున్నాం, మనం చూస్తున్నాం చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు ఈ యాక్సిడెంట్లు ఆపాలి, కాన్సెప్ట్ యాక్సిడెంట్ ఆపాలి, ఆత్మహత్యలు ఆపాలి. ఓకే సార్. అలాగనే ఈ భూమి పైన ఉన్న ఆత్మలు ఏవైతే ఉన్నాయో పైలోకలు పోకుండా ఇబ్బంది పడుతున్నాయో సో వాటికి పైలోకి పంపించడం మా డ్యూటీ. విన్నారా సార్? ఎందుకంటే అవి ఇక్కడ భూమి ఉండి కోరికలతోటి ఇక్కడ ఉండి వాటి శక్తి కోల్పోయి అటు పైకి పోకుండా అటు కిందికి పోకుండా మొత్తం కూడా ఇక్కడ స్ప్రెడ్ అయ్యి అలకొలం చేస్తుంటాయి అన్నమాట. సో తద్వారా ఏమైతే చేస్తారంటే భూమికి ఇబ్బంది. విన్నారా సార్? సో అప్పుడు మేమేం చేస్తామంటే వీళ్ళకి ఆ శక్తి పంపించి పైలోకి వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోతాయి, నో డౌట్ దానికి. ఎందుకంటే మాకు శక్తి కావాలైనా శక్తి ప్రసాదించి పైకి వెళ్ళిపోతాము, మన గాపడు తండ్రి అని వస్తారు, అయిపోయి పంపిస్తాం, అవి వెళ్ళిపోతారు హ్యాపీగా. ఇలా అలా యాక్సిడెంట్లు, ఆత్మహత్యలు సో అవి కాకుండా చేయడము. సో ఈ మనము ఇంకా మీరు చెప్తే నమ్మగానే మనము మెసేజ్ పెట్టుకోవచ్చు హాస్టల్ వాళ్ళకి. ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్ ఉంటుంది సార్ మనకు, అసెంబ్లీ ఎట్లనో పార్లమెంట్ ఎట్లనో ఈ వరల్డ్ వైజ్గా ఈ యూనివర్స్కి మనం మెసేజ్ పెట్టుకోవచ్చు. ఏమనంటే పలానా ఇది జరుగుతుంది భూమి పైన, మానవులకి ఇది జరుగుతుంది, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఇవి కావద్దు. ఇవి అంటే వాళ్ళు డిజైన్ చేసుకుని వచ్చారు కదా అని వాళ్ళు అంటారు. నేనేం చెప్తున్నానంటే వాళ్ళు డిజైన్ చేసుకుని వచ్చారు కరెక్టే, కానీ మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందిగా, మళ్ళీ అదే కోరికలతోటి మళ్ళీ అదే ఉంటారుగా, అలా కావద్దు. ఆ యాక్సిడెంటే ఒక మెడిటేషన్ ధ్యానం కావాలి వాళ్ళకు, ఆ యాక్సిడెంటే ఒక ధ్యానంగా మారిపోవాలి. అది ఎప్పుడైతే ధ్యానానికి వచ్చేస్తారో వాళ్ళు తెలుసుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ తప్పు చేయరు. ఓకే సార్, మళ్ళీ కోరికలతో నింటారు, అలా ఆత్మహత్యలు కానీ యాక్సిడెంట్లు కానీ జరగవు. సో మళ్ళీ ఆ జన్మాన్ని మళ్ళీ రాకుండా అక్కడ జన్మ చేయొచ్చు. ఇది మెసేజ్ పెట్టాం మేము. సో అది జరిగింది. అది మీరు చూసుకుంటే 2012 నుంచి 2016 మధ్యలో చాలా, అప్పుడు 2014 ఆ మధ్యలో యాక్సిడెంట్ బాగా అయింది. మనం ఏ పేపర్ చూసినా ఆత్మహత్యలు యాక్సిడెంట్లు చాలా విషయం, కానీ ఎప్పుడైతే మనం మెసేజ్ పెట్టామో కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఈ వర్క్ యోగులు చేసే వర్క్ సార్ ఇది. ఇప్పుడు ఒక దేశానికి రక్షించేవారు మిలిటరీ, అవునా? సో మిలిటరీ వాళ్ళు ఎలా దేశాన్ని రక్షిస్తారో ఒక యోగులు లోకాన్ని రక్షిస్తారు. అంటే మీ సంభాషణ మాస్టర్స్తో ఎలా జరుగుతుంటుందండి? అంటే ఏ కోడ్ లాంగ్వేజా లేకపోతే ఎలా జరుగుతుంటుంది? ఏ విధంగా మనం ఎలా అనుకుంటామో అదే విధంగా మనకు వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా ఫ్లో అవుతూనే ఉంటుంది. సో ఆటోమేటిక్గా మనం మెడిటేషన్ చేసినప్పుడు ఆ ఫ్లో అయినప్పుడు, సాధన చేసినప్పుడు, శ్వాస అంతైనప్పుడు చేయవలసింది అప్డేట్ మనకు వచ్చేస్తుంటాయి. సో దాన్ని మనం చేస్తుంటే ఇప్పుడు మన మధ్యలో అదే యుద్ధం జరిగింది, ఇది రష్యా ఉక్రెయిన్దా. సో దాన్ని కూడా మనం స్ప్రెడ్ చేయడం జరిగింది. ఒక 1 month దాకా స్ప్రెడ్ చేసాము, చెప్తాగానే ఆగింది. ఎందుకు సార్ అంటే మనిషి యొక్క కోరికల వల్ల వాళ్ళలో ఉన్న భయం కానీ ఇంకేదైనా కానీ వాళ్ళ థాట్స్ ద్వారా ఏమైతే సారంటే ఈ భూమి అంతా ఇలా జరిగిపోతుంది. తద్వారా ఏమవుతుంది, యుద్ధాలు కావచ్చు, సునామీలు రావచ్చు, భూకంపాలు రావచ్చు. కారణం ఎవరు? మనమే, అంటే మానవులు, భూమి పైన ఉన్న మానవులు. మరి దీన్ని బయటకు తీసుకొచ్చేది ఎట్లా? ఎవరు తీసుకొస్తారు? యోగులు మాత్రమే. సో మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళందరి థాట్స్ను వీళ్ళ యొక్క ఆలోచనలను కూడా మనం సెట్ చేయాలి. అంటే ధ్యానం మార్కు వచ్చినట్టుగా వాళ్ళకి ఏదో ఒక మెరకల్స్ తీసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు ఇది తీసుకున్న జన్మలో మీరు చేసిన సాధనలో మీరేమి ఇప్పుడు సిద్ధులు పొందలేదండి? సిద్ధులు అనేక జన్మలు పొందినాయి సార్, కానీ అవి మనం తీసుకోవచ్చు, అవి కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు బాడీ హీలింగ్ అనేది ఉంటుంది, మాకు తెలిసిపోతుంది, కొన్ని అప్డేట్ మెసేజ్ అప్డేట్ తెలిసిపోతుంది. ఇది ఒక సిద్ధే సార్. ఇది మనకు థర్డ్ ఐ ఒక సిద్ధి, టెలిపతి ఒక సిద్ధి, ఇంట్యూషన్ ఒక సిద్ధి, ఇవన్నీ సిద్ధులే. మీరు ఇప్పుడు టెలిపతి చేస్తారండి? టెలిపతి వస్తుంది మనకు అప్డేట్, మనకు మాస్టర్ టెలిపతి అది వచ్చింది.
అంటే మీరు కమ్యూనికేట్ అవుతారు. అంటే ఏ నక్షత్ర మండలానికి మీరు కనెక్ట్ అయి ఉన్నారండి? నక్షత్ర మండలం అంటే మనం అనేక నక్షత్ర మండలం ఉన్నాం, బట్ ఇప్పుడైతే మేమైతే ప్రజెంట్ కాంతి నక్షత్ర మండలానికి మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళము. సో దాని నుంచి మేము కాంతి స్ప్రెడ్ చేయడము, కాంతి అంటే భూమి అంతర్ కాంతి ఉన్నది కానీ కాంతిలో కొంచెం కాంతి ఇంకెక్కువ స్ప్రెడ్ చేయడం. తద్వారా ఏమవుతారు, మాతో పాటు అనేక మాస్టర్స్, ఏంజల్స్ కావచ్చు, నక్షత్రలోక మాస్టర్స్ కావచ్చు, మనం అనుకున్న యోగులు, ఋషులు, సప్తఋషులు, దిపుషులు కావచ్చు, వాళ్ళకి కూడా ఏకమై కలిసికట్టుగా కాంతి స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. ఒక్కటి స్ప్రెడ్ చేయకుండా వాళ్ళు ఫీల్ అవుతారు, నాకు పంపించాలని కూడా. సో అలా అందరికీ పంపిస్తాము. జీవరాశులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు, జంతువులకు, అన్నిటికీ, ప్రకృతికి, చెట్లకి, పూలకి, ఎండిపోయిన చెట్టు కూడా మన కాంతి పంపిస్తే చెట్టు వికసిస్తుంది సార్. అలా మన వాళ్ళు చాలామంది ప్రకృతి సక్సెస్ అయింది. ఎందుకంటే ఉన్నదంత శక్తి. అంటే ఎవరైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఏం చేస్తుంటారు? వాళ్ళని ఏమైనా మెడిటేషన్లో కూర్చోబెట్టి వాళ్ళకి మీరు శక్తిపాతంలో చేస్తారా? లేదు, శక్తిపాతాలు అంటే ఏమైనా సార్, జస్ట్ మనకి స్కానింగ్ అయిపోతుంది, వాళ్ళ బాడీలో ఏం ప్రాబ్లం ఏంటి ఏంటో తెలిసిపోతుంది. సో వాళ్ళకి జస్ట్ మనం కాంతి స్ప్రెడ్ చేయడం వల్ల, కనెక్టివ్ అయ్యి స్ప్రెడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళకి బాడీ హీల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒకప్పుడు నేను ఇండివిజువల్ చేసేది, ఇప్పుడు ఇండివిజువల్గా ఒక గ్రూప్గా అంటే చేసేది అంతే చేస్తున్నాం మనం జూమ్ ద్వారా. అది జరిగిపోతుంటాయి ఇక అది కూడా మాస్టర్స్ కనెక్టివిటీ. నేను చేసేది ఏం లేదు ఇక నా ద్వారా. ఇప్పుడు డిష్ అంటే ఉన్నది సార్, డిష్ అంటే ఏం చేస్తుంది, పైన సెటిలైట్ తీసుకుంటే టీవీ పంపిస్తుంది. ఒక రిమోట్ ఏం చేస్తుంది, నేను రిమోట్ లాంటి వాడిని అంతే. ఒక డిష్ అంటే లాంటి వాడిని, ఇదంతా మాస్టర్స్కును వీళ్ళకి మధ్యలో ఉన్న వారధిని మాత్రమే. అంటే ఇప్పుడు ఈ హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటండి? అసలు నిజంగా వెళ్ళడం జరుగుతుంది? అట్లా జరుగుతుంది. హాస్టల్ ట్రావెల్ అంటే మన శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ప్రయాణించేదే హాస్టల్ ట్రావెల్. అంటే ఇది నేను చెప్పిన ఇందాక శ్వాస శక్తి ఎప్పుడైతే అణువులో నిండుతుందో అప్పుడు ఈ ఆత్మ ఏమైతే యాక్చువల్గా ఏంటి సార్ అంటే, ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఈ మాయతోటి లాక్ అయిపోయింది. మాయ అంటే థాట్స్, రకరకాల కోరికలు కావచ్చు, భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, బాధలు కావచ్చు, వాటితో అణువులో లాక్ అయిపోయింది. దానికి స్వేచ్ఛ లేదు. ఎప్పుడైతే మన శ్వాస శక్తితో కనెక్ట్ అవుతామో ఆ శ్వాస విస్తరణ అయిపోతుందో అప్పుడు అణువులు మూమెంట్ వచ్చేస్తుంటాయి. ప్రతి అంటే అణువులు ఆ అణువులు మూమెంట్ రాగానే ఈ లోపల ఆత్మకి స్వేచ్ఛ వచ్చేస్తుంది. అది ఇలా ఫ్లోటింగ్ అవుతుంది. మన నీళ్ళలో ఎప్పుడు మేము వెళ్ళాము చూసారా, ఒక బకెట్లో పైన మగ్గేస్తే మగ్గి ఇలా ఫ్లోటింగ్ ఎట్లవుతుందో లోపల సోల్ కూడా అలా ఫ్లోటింగ్ అవుతుంది. అంటే నాకు స్వేచ్ఛ వచ్చేస్తుంది. సో దాని ఇష్టం ఇలా వెళ్ళిపోతుంది అనమాట. ఒకటి ఏంటంటే ఈ శరీరానికి ఆత్మకి ఒక సిల్వర్ కార్డు ఉంటుంది సార్. ఆ సిల్వర్ కార్డు ఏంటంటే కనెక్టివిటీ బాగా బంధంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అనమాట. సో ఎంత సాధన చేస్తామో ఆ సిల్వర్ కార్డు అంత ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ హాస్టల్ ట్రావెల్ జరుగుతుందో ఆత్మ శరీరం నుంచి బయటకు వెళ్తుందో ఏ లోకానికి పోయి రావచ్చు, కానీ చనిపోడు మనిషి. కానీ చాలా మంది ఏంటంటే భయపడతారు, మనం చనిపోతానేమో అయిపోయింది అయిపోయింది ఇప్పుడు కొందరు లేచి ఆపుకుంటారు, ఆపుకుంటారు, భయపడతారు. ఏం కాదు, సిల్వర్ కార్డ్. ఒక తల్లికి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి శిశువుకి ఎలాంటి బంధం ఉంటుందో ఇలాంటి బంధమే సిల్వర్ కార్డ్ అంటారు. అది ఎప్పుడు కట్ కాదు. ఎప్పుడు కట్ అవుతుంది అంటే ఈ జన్మ నాకు చాలు, నాకు ఈ శరీరం వద్దురా బాబు అని నువ్వు వదులుకొని వెళ్ళిపోయినప్పుడే అది కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓషో గారు తెలుసుగా, అందరికి బాయ్ చెప్పి హాయి పడుకున్నారు, మీరు ఏమని చేసుకున్నారు బాబు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే అంతిమ వరకు చనిపోమన్నమాట. సో దాన్ని సిల్వర్ కార్డ్ అంటారు. ఈ సిల్వర్ కార్డ్ వరకు మనకు చనిపోము సార్. మరణం జయించినట్టు. హాస్టల్ ట్రావెల్ అంటే ఏంటంటే మరణం జయించిన వాడు అంటే బతుకుంగానే ఆత్మ ప్రయాణించిన వాడు మరణం జయించినవాడు. ఓహో ఇదా నా శరీరము, అసలు ఇదా నేను శ్రీకాంత్, ఇది కాదు నేను అంటే శరీరం కాదు, ఇది ఒరిజినల్ శ్రీకాంత్ అంటే అప్పుడు వెళ్తే చాలా మంది ఏమనుకుంటారు సార్ అంటే ఈ శరీరమే ఒరిజినల్, ఆత్మను చూడాలని చూస్తారు. ఆత్మీయ నువ్వు, ఓకే ఆత్మీయ నువ్వు, బట్ శరీరం చూస్తావు. ఓహో నేను ఈ శరీరం తీసుకున్నానా, ఈ శరీరం పేరు శ్రీకాంత, నేను ఇందులో ఉన్నానా. అప్పుడు ఎప్పుడు సత్యం తెలుసుకుంటావు భయం వెళ్ళిపోతుంది సార్. ఎస్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ మాస్టర్ని అని ఆ ధైర్యం వచ్చేస్తుంది సోల్ లోపల నుంచి. ఇంకా సాధన చేయడానికి ముందుకు వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈ ఆత్మ అప్పుడు మీరు హాస్టల్ ట్రావెల్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలుగుతారా? హాస్టల్ జరుగుతుంది సార్, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలుగుతారా? మన డ్రీమ్స్లో జరిగి కూడా హాస్టల్ ట్రావెల్ అంటే అది మనకి ఎరుక లేకుండా జరిగేది కదా. డ్రీమ్స్ అనేది కళల్లో అనేది మన ఎరుక లేకుండా మన ప్రమేయం లేకుండా జరిగేది కదా. ఇప్పుడు మీరు చెప్పిన హాస్టల్ ట్రావెల్ అంటే మన ప్రమేయంతో జరిగేది కదా. అట్లా కదా, అది అక్కడ ఎరుకలేని ఇక్కడ ఎరుకతో జరిగేది. అంటే ఎరుకతో జరుగుతుంది కాబట్టి ఇలా ఎరుకతో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరా? వెళ్తాం సార్,
మనం వెళ్తాము, చూస్తాము, అన్ని లోకాలకి అనేక రకరకాల లోకాలు చూస్తాము. ఒక్కొక్క లోకల్ ఈ భూమి జస్ట్ మానవులు ఎక్కడ తప్పు చేసినారో ఆ లోకల్ ఏ విధంగా పనిష్మెంట్ ఉన్నాయి అవన్నీ మనం చూడగలుగుతాము. అంటే ఎందుకు వేరే లోకాలు ఎక్కడెక్కడికి వెళ్ళి చూడడం కంటే కూడా ఈ హాస్టల్ ట్రావెల్ చేసేటప్పుడు ఈ భూమండలంలోనే ఎన్నో రకాలైనటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎన్నో రకమైన ఉగ్రవాద చర్యలు జరుగుతున్నాయి కదా. ఇట్లా హాస్టల్ ట్రావెల్ ద్వారా వెళ్ళి వాటి గురించి మనం ముందే తెలుసుకోలేమా? ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ సిస్టమ్ యాజ్ మాయ ప్రకారం జరుగుతుంటుంది. బట్ మనం దీని సిస్టమ్ మీరు అన్నట్టు ఈ సిస్టమ్ ఆపాలంటే వేరే లోకల్ ఏదైనా టెక్నిక్ ఉంటుందా, ఆ టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు మనం. విన్నారా సార్? సో ఇప్పుడు మనం ఉన్నది ఇప్పుడు మనది పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ హాస్టల్కి మేము టెక్నిక్గా వాళ్ళు పై లోకల్ నుంచి పిరమిడ్స్ ఇన్వర్ట్ చేసుకుని రకరకాల పిరమిడ్స్ ద్వారా వారి టెక్నిక్ అక్కడ ఆపచ్చు. సో అలా ఒక్కొక్క ఇప్పుడు మీరు అన్నట్టు ఈ భూమి మీద ఏం జరుగుతుందో అవన్నీ ఆపడం కోసమే మనకు ప్రయత్నము. అలా రకరకాల లోకాలకు వెళ్ళిపోతే మనకు రకరకాల జ్ఞానం కూడా వచ్చేస్తుంది సార్. అంటే భూమి మీద ఒక్కటే కాకుండా భూమి మీద ఏది చూసినా అంతే, మన చిన్నప్పుడు చూసినా అంతే, ఇదే ఇల్లు ఇదే సంసారం ఇదే కథ ఉంటుంది. కానీ పై లోకల రకరకాలు ఉంటాయి. సో అది ఆటోమేటిక్గా అక్కడ ట్యూనింగ్ అయ్యి అవి ఇక్కడ మనం తెలుసుకొని ఇక్కడ ధ్యానం ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైరస్ ఉన్నది సార్, వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే వాళ్ళు మాస్టర్స్ ద్వారా వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. ఓకే, ఆ వైరస్ స్ప్రెడ్ వల్ల ప్రతి ఒక్కరికి వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది, తద్వారాకి జరిగిపోతుంది. సో మరి వైరస్ ఆపడానికి మనం ఇంకో వేరే లోకాల నుంచి మనం ఒక కాంతి తీసుకొస్తాం. ఆ కాంతిని తీసుకొచ్చి ఆ కాంతిని కూడా మొత్తం ధ్యానంలో మొత్తం స్ప్రెడ్ చేసేస్తాం. తద్వారా ఏమవుతుంది, ఈ వైరస్ని మొత్తం కూడా చేస్తుంది. కానీ ఇది చేస్తున్న టైంలో వాళ్ళు వచ్చి ఆపారు. ఎందుకంటే ఇది కావాలి భూమి పైన, మీరు దయచేసి ఆపద్దు అన్నారు. సరే యూనివర్సిటీ చెప్పింది మనం చేయాలిగా, సరే ఓకే అని చెప్పి ఆపడం జరిగింది 2020లో మా ఫిబ్రవరిలో. అప్పుడు చైనాలో చాలా జరుగుతుంది. ఫస్ట్ చైనాలో స్టార్ట్ అయిందిగా, అప్పుడే ఫిబ్రవరి బాగా స్టార్ట్ అయింది. తర్వాత మనం మార్చిలో మనం వచ్చింది. ఫిబ్రవరిలో చేసినప్పుడు నో, లెట్ హిమ్ గో, వెళ్ళని, ఎవరెవరు షిఫ్ట్ కావాలో వేరే వాళ్ళు వెళ్తారు, ఎవరెవరు కావాలో వెళ్తారు, ఓకే లీవ్ ఇట్ అని చెప్పారు. సో మేము జీరో అయిపోయినాం. ఇక ఏం చేయరాదు, అంటే ప్రకృతి మనం ఇది కూడా ఆపోజిట్ చేయరాదు. ఒకవేళ ఓకే నువ్వు ఇక్కడ డూ ఇట్ అంటే మనం చేయాలి. మీ అనుభవాలు ఏంటి సార్? ఈ హాస్టల్ ట్రావెల్లో మీరు ఉన్నత లోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూసినటువంటి అనుభవాలు ఏంటండి, ఆ మాస్టర్స్తో మీకు ఉన్నటువంటివి? సరే అనేక లోకాలు ఉంటాయి, రకరకాల మాస్టర్స్ ఉంటారు, కొన్ని చిన్నగా ఉంటారు, వాళ్ళ వర్క్స్ గమ్మత్తు ఉంటాయి. సో అక్కడ జంపింగ్ లాగా ఉంటాయి ఇవి. కొందరు మాస్టర్ పొడుగుంటారు, వాళ్ళు ఏలియన్స్ అంటారు, లేకపోతే సీరియన్స్ అంటారు, ఓరియన్స్ అంటారు. సో వాళ్ళందరూ ఏంటంటే సార్ ఒక్క థాట్ తోటి క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇట్లా పవర్తో క్రియేషనే. మరి మనం ఏం చేయలేము, అంటే అక్కడ శక్తే ఇక్కడ శక్తే, మరి ఆ శక్తి ఇక్కడ మనం ఏం చేయలేము. సో అది మనం ఎప్పుడైతే వాళ్ళు ఏ విధంగా మనం చూస్తుంటాం కొన్ని సినిమాలు, రోబో సినిమాలు లాంటివి, ఆ ఎనర్జీ సిస్టమ్ ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారో అదే సిస్టమ్ మనకి ఇంప్లిమెంట్ చేయాలి అని ఆ కాన్సెప్ట్ నేను చేశాను, చాలా చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, శక్తి రకరకాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది పూజ చేస్తారు, దేవుని పూజ చేస్తారు, పూజ ఒక రకమైన శక్తి. చాంటింగ్ చేస్తారు, చాంటింగ్ ఒక రకమైన శక్తి. హోమం చేస్తారు, హోమం ఒక రకమైన శక్తి. తంత్ర మంత్ర ఒక రకమైన శక్తి, అవునా కదా సార్? బట్ ఈ శక్తి ఇక్కడ వరకు పరిమితం. పైలోకానికి సంబంధించింది కానీ జ్ఞానం తెలుసుకోవడం కానీ ఏం తెలియదు. అక్కడ దేవుడున్నాడు, ఇక్కడ నేనున్నాను, అంతే కానీ మనలో దేవుడున్నాడు తెలియదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస శక్తి కనెక్ట్ అవుతామో అది ప్యూర్ శక్తి సార్. ప్యూర్ అంటే ప్యూర్గా, దాంట్లో ఎటువంటి ఎనర్జీ సిస్టమ్ చేంజ్ ఏం తడబడ ఏం లేదు. ఎటువంటి నేను చెప్పిన ఇందాక బ్లాక్స్ తీసేస్తాను, ఎటువంటి బ్లాక్స్ అయినా కంప్లీట్ చేసేది అంటే ప్యూర్ శక్తి కాబట్టి. సో ఈ ప్యూర్ శక్తులనే సకల దేవతలు కావచ్చు, యోగులు కావచ్చు, మాస్టర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క థాట్స్ కానీ వాళ్ళ యొక్క నేచర్స్ కానీ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి సాధన కోసం వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు ధ్యానం నేర్పిస్తారా? ధ్యానంతో పాటు ఈ హాస్టల్ ట్రావెలింగ్, లేదంటే వాళ్ళు కూడా ఒక మాస్టర్స్గా తయారై వేరే వాళ్ళకి హీలింగ్ చేయడం అవన్నీ కూడా నేర్పిస్తారా? అంటే ఫస్ట్ ధ్యానం నేర్పిస్తారు సార్, ఇవన్నీ ఏం చెప్పండి, మీరు చెప్తే ఎవరు రారు. సో ఫైనల్ అది లాస్ట్ పీజీ తర్వాత అది నెక్స్ట్ అనమాట. సో ఫస్ట్ ధ్యానమే, శ్వాస మీద ధ్యాస చెప్పిస్తాను. శ్వాస ఇలా కనెక్ట్ అవ్వాలని చెప్పడం జరుగుతుంది సార్. శ్వాస కనెక్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళకు ప్రాబ్లం జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది అంటే కర్మశుద్ధి చెప్పిస్తాను, కర్మ ప్రక్షాళన, శ్వాసతోటి కర్మ ప్రక్షాళన. సో శక్తి నిండిందిగా
వాడు గత జన్మలో ఏ చెట్టు ఎరగొట్టాడో ఏ కొమ్మ ఎరగొట్టాడో ఇక్కడ పెయిన్ వస్తుంది. సార్ నాకు చెట్టు క్షమాపణ అని చెప్పిన, ఆ పక్షికి క్షమాపణ అని చెప్పిన, నా చేతులు నాకు ఇవన్నీ ఇది అవుతుంది సార్ అంటే అక్కడ దృష్టి పెట్టు, బస్ క్లియర్ అయిపోతుంది. క్షమాపణ చెప్పు, ఇక్కడ దృష్టి పెట్టు, క్లియర్, కర్మ క్లియర్. సో ఇలా రకరకాల కర్మలు ఉంటాయి సార్. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, అనేక కోణంలో ప్రతి ఒక్కరికి ఒకటి హీల్ అవుతూ ఉంటుంది. మోకాలు కావచ్చు, అరికాల నొప్పులు కావచ్చు, బ్యాక్ స్పైనల్ కార్డ్ కావచ్చు. స్పైనల్ కార్డ్ అంటే పాము కుట్టడమో, చేపను కుట్టడమో, తద్వారా స్పైనల్ కార్డ్స్ ప్రాబ్లం వస్తాయి. సో అంటే వాళ్ళకు అక్కడ దృష్టి పెట్టి హీల్ చేయడం చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్క దాన్ని స్టెప్ బై స్టెప్ కరెంట్ ప్రక్షణ చేపిస్తాను సార్. అలా కరెంట్ ప్రక్షణ కంప్లీట్ శుద్ధి అయిన తర్వాత అప్పుడు బాడీ అంతా హీల్ అయిన తర్వాత కొంచెం ఈ మనకు చక్రాస్ అని ఉంటాయి, 7 చక్రాస్ అంటే ఒక్కొక్క ప్లేస్ క్షేత్రం. చక్రాస్ అంటే అది ఇంకేదేమో చక్రాలనే కాదు, అంటే ఇది ఒక మూలధార, స్వాదిష్టానం, మణిపూరకం అన్నది. అంటే ఇక్కడ మూలధారంలో మనకు ఇక్కడ ఏ ఆర్గన్స్ ఉన్నాయో, స్వాదిష్టం ఏ ఆర్గన్స్ ఉన్నాయో వాటి శక్తి పరంగా చేసి శుద్ధి చేయడం, అంటే కర్మ శుద్ధి చేయడము, తద్వారా యాక్టింగ్ చేసుకోవడము. అప్పుడు ఎంత అవి ఫ్రెష్గా ఉంటాయి. అంటే తల్లి గర్భంలో జన్మ తీసుకున్నప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటాయో అవి అలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలా అనేక చక్రాసు అన్నీ ఏకమైనప్పుడు ఆ శక్తి లోపల కూడా ఏకమై తద్వారా ఏమవుతుంది సార్ అంటే ఈ వెన్నుపూస కూడా ఆటోమేటిక్గా ఏకమైనప్పుడు మనకు ఆత్మజ్యోతి అని వెళ్తుంది. ఈ ఆరా చూడడం అనేది మీకు వచ్చిందండి? ఉంటుంది సార్. ఇప్పుడు ఒక్కొక్క దీనిలో రకరకాల క్రియాస్ ఉంటాయి సార్. ఒకటి మనది శ్వాస మీద ధ్యాస, ఓకేనా. శ్వాస మనకు వాట్ స్మెల్ అనేది వాట్ తెలుస్తుంది. ఇంకోటి శబ్దము, చెవుల ద్వారా మనకు శబ్దం వినిపిస్తుంది, దాన్ని ఓంకారం అంటారు. ఓంకారం అంటే ఓం అనేది కాదు ఇక్కడ. ఓం అంటే ఆల్రెడీ మన అన్ని మన లోపల ఉన్నాయి, మన బయట మన స్పెషల్గా ఏం చేయొద్దు, ఉన్నదాన్ని కనెక్ట్ కావడమే. సో ఈ చెవుల ద్వారా మనం ఏమవుతుందంటే శబ్దం వినిపిస్తుంది మీకు. ఆ శబ్దం కనెక్ట్ అయినప్పుడు ఆ శబ్దం మెల్లమెల్ల సౌండ్ పెరిగిపోతుంది, లోపల చిన్నగా వినిపిస్తుంది, ఆ తర్వాత పెరిగిపోతుంది. ఎప్పుడైతే శబ్దం ఎక్కువ ఏకమైపోతుందో అప్పుడు మనకు లోపల కూడా ఒక వచ్చేస్తుంది వైబ్రేషన్స్. ఇది ఎక్కడైనా ఇప్పుడు ఈ 5th ఫ్లోర్లో ఎక్కడ ట్యాప్ ఇప్పిన సౌండ్ ఇక్కడ వినబడుతుంది. ఎక్కడ ట్రైన్ వెళ్ళిపోయిన మెట్రో స్టేషన్ ఉంది, అక్కడ ట్రైన్ శబ్దం ఇక్కడ వినిపిస్తుంది. ఎక్కడ హారన్ కానీ ఎక్కడ లారీ శబ్దాలు కానీ దాని ఉన్న కీ నట్ బోల్ట్ సౌండ్ కూడా వినిపిస్తుంది. అంత పనిచేస్తుంది అన్నమాట. అది శబ్దం ఏకమైనప్పుడు. సో రకరకాల ఇప్పుడు కాంతి మీద ఆరన్నారు, మన కళ్ళ ద్వారా ఒక చూస్తున్నప్పుడు ఆ కాంతి దాని చుట్టూరు ఒక ఆరు వచ్చేసి కాంతి వచ్చేస్తుంది సార్. కళ్ళ ద్వారా మనం చూడంగా అది కూడా చేయంగా ఆటోమేటిక్గా ప్రతి మనిషి ఒక ఆరు చూడవచ్చు. లేదా వాళ్ళ సిస్టమ్ మీద మనకు తెలిసిపోతుంది, బాడీ వాళ్ళ ఫేస్ రీడింగ్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మొత్తం తెలిసిపోతుంది వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, లేదా వాళ్ళ లోపల ఎటువంటి నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి, అంటే ఏ యొక్క అదృష్ట శక్తి ఉన్నది, వీళ్ళు ఓనుగున్నారా లోపల ఇంకో 2 ఉన్నాయా అది తెలిసిపోతుంది. మాట విధానం కానీ వాళ్ళ ఫేస్ కానీ. ఎవరైనా నాకు డ్యూయల్గా ఉంటాయో అంటే నెగిటివ్ ఉంటాయో వాళ్ళు నా కళ్ళని పెట్టి చూడలేరు, కిందికి పెడతారు, భయపడతారు, రాలేరు. సో ఇలా నా క్లాస్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా రారు, భయపడతారు. సార్ ప్లీజ్ సార్ దండం పెడతారు సార్, నాకు భయం అవుతుంది సార్, నేను రాను సార్ ప్లీజ్ సార్, నేను రాను సార్ ప్లీజ్ అని నేర్చుతారు. అంటే ఆ లోపల నెగిటివ్ వీళ్ళని అల్లాడిస్తుంటుంది అన్నమాట. సో అది రావడం అంటే శ్వాస మీద ధ్యాస ఎప్పుడు పెట్టుకుంటావో అది అప్పుడు టక్కని బయటికి వెళ్ళిపోతుంది. సో అలా రకరకాల మార్గాలు ఉంటాయి సార్. తెలుసో తెలియకో సాధనలు చేస్తూ రకరకాల సాధనలు చేస్తూ మనకు తెలియకుండానే మన లోపల వేరే ప్రేతాత్మలో మరొక ఆత్మలో మనల్ని పట్టి పీడించే అవకాశం ఉన్నదండి. ఆల్రెడీ ఒక సోల్ ఉండగా ఇంకో దానికి ఎగ్జిస్టెన్స్ ఉంటుందా? సోల్ అంటే వేరుగా ఒకటే శక్తి, 2 శక్తులు ఏకమైనవి. ఒకటి దాని ప్రభావం దాన్ని చూపిస్తుంది, ఒకసారి దీని ప్రభావం దీన్ని చూపిస్తుంటుంది. మన ఫ్యామిలీ ఉంటున్నప్పుడు మనం ఇది చూపిస్తుంది, మన ఫ్యామిలీ లేనప్పుడు ఇంకా వేరే దాన్ని కావాల్సిన కోరుకున్నప్పుడు అది దాని ప్రభావం చూపిస్తుంటుంది. అది అంటే ఇది ఎప్పుడు కరెక్ట్ అవుతుంది సార్. అంటే ఎప్పుడు దాన్ని ఎప్పుడు అదే ఆలోచనతో ఉంటారు సారా, ఎప్పుడు దాన్ని ప్రేరేపిస్తుంటారు, అదే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దయ్యాల భూతాలు ఉంటాయి, చంద్రముఖి సినిమా ఉన్న ఎగ్జాంపుల్. ఇంక వాటి అవే సినిమా కంటిన్యూ చేసిన అనుకోని ఖచ్చితంగా ఆ ఎనర్జీ ఫామ్ అవుతాయి. ఒకటి 2 రకాల ఎనర్జీస్ ఉన్నాయి సార్, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే ఎగ్జాంపుల్ చెప్తా, పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటంటే ఇప్పుడు దేవశక్తి పాజిటివ్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ యొక్క నెగిటివ్ ఈ సోల్స్ అనుకుందాం. సో ఎవరైతే సంతోషంగా ఆనందంగా ఉంటారో, ఎప్పుడు నవ్విస్తుంటారో వాళ్ళలో పాజిటివ్ ఎనర్జీస్ అంటే వాళ్ళ దైవశక్తి ఉన్నది. నమ్మండి. ఎవరి ఇంట్లో ఎప్పుడు ఏడుపు ఉంటుందో, కొట్లాట ఉంటుందో, ఉంటాయో, తిట్టుకుంటూనే ఉంటారో, ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతాయో, ఎప్పుడు రఫ్ అండ్ టఫ్ జరుగుతాయో అవి పక్క నెగిటివ్ అనమాట.
అంటే వాటి రాజ్యం నడుతుంది ఇంట్లో. ఆ ఎనర్జీ సిస్టమ్ తెలిసిపోతుంది సార్. ఇంట్లో ఎవరి ఇంట్లో ఎనర్జీ సిస్టమ్ ఉన్నది కూడా మనకు తెలిసిపోతుంది. మీరు హిమాలయాలు పర్యటన చేశారు ఎప్పుడైనా? లేదు సార్, నేను పోవడానికి ట్రై చేసినా కానీ మాస్టర్స్ లేదు, అవసరం లేదు, నువ్వు ఈ హిమాలయాలకు పోవడానికి అటు కుర్తలం పోవడానికి అది కదా, నేను వచ్చిన పర్పస్ ఇది, నీ పని చేసుకునే వీళ్ళు చాలామంది. సార్ రండి సార్ అందరూ, బాబా కనెక్ట్ అయినా ఇక్కడే కనెక్ట్ అయినాక ఈ అడవిలు ఏం చేశాను, బాబా ఏం బాబా నీకేవో అందరూ అంటున్నావు, మనం చూద్దామంటే ఎందుకునైనా నేనున్నా, నువ్వు ఎందుకు టైం చేసుకోవడం, నీ పని చేసుకో. ఈవెన్ మా గురుగారు పత్రి సార్ కూడా ఇలా అడిగాను, ఇవి సంథింగ్ చేయొచ్చు సార్ అవి అంటే, అవసరం లేదు, నీ పని చేసుకుంటే వీళ్ళు అంటే శాఖాహారాలు ఇవి తీస్తారు అవి వేస్తారు, అవన్నీ పని కాదు, నీ పని చేసుకుంటే వెళ్ళు, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకోటి ఏమన్నా సార్ అంటే, నేను వచ్చినప్పుడు నాకు గడపడం అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకోండి ఇంటికాడ, నా పని నేను చేసుకుంటా, నీ పని నువ్వు చేసుకో. సో ఎవరు డ్యూటీ వాళ్ళే సార్. విన్నారా సార్? ఇప్పుడు కొందరు అయ్యగారు ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళే, కొందరు జ్యోతిష్యులు ఉంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళది. అంటే పత్రిజీ గారు ఉన్నప్పుడు కానీ వారు మూమెంట్లో ఉన్నప్పుడు కానీ మీరు ఇంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారండి అప్పుడు? చేశాను సార్. అక్కడే అసలు సార్కు సేకరించిన తర్వాతనే సిస్టమ్ అది ఇంకా స్టార్ట్ చేయింది, ఎక్కువైపోయింది. అంటే ఇంకా ముందుకెళ్ళిపోయింది అనమాట. సో అప్పుడు మాత్రం కరెంట్గా అవి ఇంకా మన వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి తెలియని ప్లేస్లోకి పోయినా కూడా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అదంతా వాళ్ళు చూసుకుంటారు. ఎవరు రావాలో ఎవరు రావద్దో, నాతో ఎవరు కరెంట్ కావాలో ఎవరు కరెంట్ కావద్దో అంత సిస్టమ్ వాళ్ళే సార్ మాస్టర్స్. అంటే మీరు ఇట్లా ఎంతమందిని, అంటే మీది ఇప్పుడు ఏమన్నారు, ఇది కాంతి గ్రూపా? కాంతి అంటే కాంతి జగత్ అని మేము పెట్టాం, జగత్ లాంటిది. అంటే మీరు కేవలం లైట్ ద్వారా మీరు పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అట్లా మీ ద్వారా ప్రభావితం అయిన వాళ్ళు కూడా ఆ విధంగా చేయగలుగుతారండి, లేకపోతే మీరే ప్రత్యేకంగా మాస్టర్స్ పంపిస్తే వచ్చారు కాబట్టి మీరే చేయగలుగుతారా? లేదు, ఇప్పుడు ఒకప్పుడు అది నేను చేశాను, ఇప్పుడు మాస్టర్ తయారు చేస్తున్నాను అందరు టీం వాళ్ళు కూడా. ఇప్పుడు టోటల్ A to Z ఉంటుంది సార్ నాది ఒక్కటి అట్లా మీద చెప్పినా అయిపోయిందని అంటున్నది. ప్రతి మనిషి ఇట్లాంటి స్కూల్ పిల్లలు స్కూల్ జాయిన్ చేస్తే వాళ్ళు నర్సరీ నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చే వరకు ఎవరు బాధ్యత? అది స్కూల్ బాధ్యతగా. అలాగే నా బాధ్యత అంతే. ఒక్కోసారి వాళ్ళు జాయిన్ అంటే ఖచ్చితంగా వాళ్ళు శ్వాస మీద ధ్యాస తెలియని కూడా శ్వాస మీద ధ్యాస అంటే ఏదైతే చెప్పింది అక్కడికి కాంతి వరకు తీసుకొస్తా, PG వరకు, నర్సరీ టు PG. ఏమేమి ఉంటాయి సార్, ఏమేమి విషయాలు చెప్తారు మీ దగ్గర? అంతే సార్, ఇప్పుడు చెప్పానుగా శ్వాస మీద చేసిన తర్వాత వాళ్ళకి శ్వాస పర్ఫెక్ట్ అయిందా తెలిసి వాళ్ళ అనుభవం తీసుకుంటా. సో వీళ్ళు అందు వే ఉన్నట్టు వాళ్ళకి ఏం తెలియటే ఏం రావంటే ఇంకొంచెం టైం తీసుకుంటారు. వాళ్ళు కొందరికి ఫాస్ట్గా టైం తీసుకుంటుంది, కొందరికి స్లో టైం తీసుకుంటుంది. సో కొందరు ఎవరికి ఫాస్ట్గా ఉంటే వాళ్ళని తీసేసుకుంటాం. ఆ తీసుకున్న తర్వాత ఏమైనా కర్మలు ఉన్నా గత జన్మ కర్మలు ఉన్నా ఫస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసుకుంటూ వస్తామన్నమాట. కర్మ ప్రక్షాళన చేసుకుంటూ ఆ తర్వాత చక్రాస్ యాక్టివేషన్ అవన్నీ చేసుకుంటూ మెల్లమెల్ల ఆ చక్రాసులో కాంతి నింపుకుంటూ ఆ కాంతి శక్తి ద్వారా అన్నీ ఐక్యం చేస్తూ ఒక సహస్ర ఓపెనింగ్ కానీ కాంతి అలా అయిన వాళ్ళు ప్రతి గ్రూప్ ఖచ్చితంగా ఇద్దరు ఖచ్చితంగా అహం బ్రహ్మస్మి. ఇప్పుడు మీరు సహస్రారం ఇది అని అంటే కుండలిని శక్తిని జాగృతం చేస్తారా మీరు? అయితే సార్ ఆటోమేటిక్గా ఇవి కాంతి ద్వారా ఆటోమేటిక్గా అయిపోతుంది సార్. అంటే దానివల్ల దుష్ప్రభావాలు ఏమి ఉండవండి? ఉండే మనం ఇప్పుడు బీ పాజిటివ్ మనం ఒక పరమాత్మ స్థితికి వచ్చినప్పుడు దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి సార్? ఉండదు. అది తెలియని వారు భయంతో ఉన్న వారికి మాత్రము అది జరుగుతుంది. భయపడుతుంది సార్. నేను చెప్తున్నా ఇప్పుడు హాస్టల్ అవ్వాలంటే భయపడతారు, ధ్యానం చేయరు, కూర్చుంటారు. ఇక సరే ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే ఇప్పుడు నాకు మాస్టర్స్ ద్వారా అది జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఈ విషయం చెప్పాలంటే ఈ చక్రాస్ యాక్టివేషన్ కానీ కుండలిని యాక్టివేషన్ కానీ అంత వాళ్ళ ద్వారా జరుగుతుంది. నేను చేయాలి, అక్కడ సిస్టమ్ మారిపోతుంది సార్, కనెక్ట్ అయిపోతారు. శ్వాసతో కనెక్ట్ అయినప్పుడే సిస్టమ్ వచ్చేస్తారు. వాళ్ళకి అక్కడ ఏం చెప్పడంలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా జరుగుతుంది. నేను పక్క పోతా, వాళ్ళు వచ్చేస్తారు, నేను ఎన్నుకుంటా, వాళ్ళ ద్వారా జరిగిపోతాయి. వాళ్ళు చెప్తారు క్లాస్ చెప్పినాక, సార్ గొంతు మారిపోయింది, టోన్ మారిపోయింది, ఎనర్జీ పెరిగిపోయింది సార్, వైబ్రేషన్ వచ్చినండి. అక్కడ నేను కదా వాళ్ళు. సో వాళ్ళు చూసుకుంటారు, ఏదేమైనా వాళ్ళు చూసుకుంటారు. అక్కడ చేరిన తర్వాత వాళ్ళే చెప్తారు కూడా, వచ్చావు నువ్వు, ఇదే దీనికోసం వచ్చావు, భూమి జన్మ తీసుకున్నావు, ఇదే అహం బ్రహ్మ స్థితి అని, ఇదే నువ్వే నేను నేనే నువ్వు అని ఖచ్చితంగా అక్కడ ఒకప్పుడు మాకప్పుడు చెప్పాలి కానీ మాకప్పుడు రాలి కానీ ఇప్పుడు మాస్టర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరైతే అహం బ్రహ్మ స్థితికి వచ్చారో ముక్తి పొందారో ఇదే ముక్తి, దీనికోసమే నువ్వు ఎన్నో జన్మలు జన్మ తీసుకున్నావు, ఇప్పుడు ఈ సమయం వచ్చింది, ఇదే ఆసనమైంది, ఇదే అది అని అక్కడ ఇస్తున్నారు మాస్టర్స్ కూడా. వాళ్ళు చెప్తారు సార్, మాస్టర్స్ ఎవరు వచ్చి చెప్తున్నారు సార్ ఇదే అని, చాలా హ్యాపీ సార్, చాలా ఆనందం. అంటే వాళ్ళు ఆనందం ఎగిరి గంతులే, ఇంక మించింది ఏం లేదు సార్. అసలు ఎంత అంటే సార్ చెప్తున్నామో ఫ్యామిలీతో డిస్టర్బ్ అయ్యి దుఃఖంతో బాధతో వచ్చిన వాళ్ళు ఎగిరి గంతేస్తారు.
అంటే మనకు అనిపిస్తుంది వీళ్ళు ఎందుకు ఇంత డిజైన్ చేసుకుని వచ్చి ఇలాకి వచ్చారంటే దీనికోసం వచ్చారు. ఆ డిజైన్ కూడా, ఆ ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా, అప్పులు కూడా దీనికోసమే, ముక్తి మార్గం కోసమే, ధ్యానం రావడం కోసమే. ఇది వస్తే ఖచ్చితంగా నేను చేరుకుంటా అని చెప్పి కావాల్సి వీళ్ళు డిజైన్ చేసుకుని వస్తారు సార్. నాకు పిల్లలు వద్దని డిజైన్ తీసుకొచ్చేది వాళ్ళే. ఈ భూమి మీదకి నాకు పిల్లలు లేదంటారు, కానీ పిల్లలు వద్దని డిజైన్ తీసుకొచ్చేందుకు వాళ్ళే. నేను హాయిగా భార్య భర్తలతో కలిసికట్టుగా మేము ధ్యానం చేసుకుని లోక కళ్యాణం సేవ చేసుకుంటామని డిజైన్ చేసుకుని వస్తారు. అట్లా ఒక డిజైన్ చేసుకుని వస్తారు. కొందరు ప్రాబ్లంతో వస్తారు. ఎవరే ప్రాబ్లం వచ్చినా దీనికి ఇక్కడ రావడానికి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళ వర్క్ స్టార్ట్ అయిపోతుంది, మాస్టర్ తెలుసు ఎవరైందనేది. సో ఎవరు ఈ స్థితిలో ఉన్నారో వాళ్ళకి మా క్లాస్ కనెక్ట్ చేస్తారు, ఖచ్చితంగా అవుతారు. ఎవరైతే అన్ఎక్స్పెక్టెడ్ వచ్చారో వాళ్ళ ఈ ఎనర్జీకి కరెక్ట్గా అయ్యి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళు పోతుంటారు. కానీ 100 మందిలో ఒక 10 మందిలో ఖచ్చితంగా ఫాలో అవుతారు. 10 మందిలో మాత్రం ఒకళ్ళు ఇద్దరు మాత్రం ఖచ్చితంగా అహం బ్రహ్మస్థితికి వచ్చేస్తారు. శ్రీకృష్ణ ఉంటారుగా, 1000 మందిలో 1,00,000 మందిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను చేరుకుంటాడు, వారు రావాలని. ఎస్, అది కరెక్ట్. అంటే ఇది ఎలా మీరు స్టార్ట్ చేశారండి అసలు ఈ క్లాసెస్ చెప్పడం కానీ ఇది కానీ? ఇదంతా మాస్టర్ ద్వారా సార్. అంటే దీన్ని ఇది నేను చెప్పాలా, ఇలా వెళ్ళి ఇవన్నీ చేయాలనేసి మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరైనా? వినరే మాస్టర్స్, ఇది నువ్వు చెప్పాలి, ఇది చెప్పి. ఇప్పుడు కరోనా టైం వచ్చింది సార్. కరోనా టైం చాలామంది చనిపోయిన సమయంలో, సో ఇది చెప్పాలి. ఇప్పుడు నేను ఏదైనా 10 సంవత్సరాలు నేర్చుకున్నావో నువ్వు చెప్పాలి, ఇది నువ్వు చెప్పగలిగితే ఇది చెప్తే వాళ్ళు బయటపడుతుంది. అదే ఇది కరోనా పరీక్షలు కానీ చక్ర సెక్టర్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఒక శక్తి మనం అనుసంధానం అవ్వడం, శ్వాస మీద కనెక్ట్ అయ్యి వాళ్ళు ఒక స్థితికి తీసుకురావడం. సో అలా ఒకసారి కొందరు కరోనా పరీక్ష వరకు ఉంటారు, వాళ్ళకి రారు. ఇంకొందరు ఇంకా సాధన చేయాలా, భగవంతుడు చూడాలి నాలంటే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఎన్ని వరకు ఉంటారు. కొందరు కోరికల వరకే, వాళ్ళ కష్టాలు, వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు అక్కడ వరకు కరోనా పరీక్ష వరకే ఉంటారు వాళ్ళు. ఇంకొందరు అయితే వాళ్ళు వాట్ ఈస్ వాట్ తెలుసుకోవడం కోసం లాస్ట్ వరకు వచ్చేస్తారు. మీరు దేవుడిని నమ్ముతారా? దేవుడు నమ్మడం ఏంటి సార్? మనం ఎవరు? అంటే మనమే దేవుడిగా మీరు అనుకుంటున్నారు? 100%. అంటే మనకి శక్తిని అందించే వాళ్ళు ఎవరు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారు? మనకు శక్తి అందించడం ఎవరు లేవు. మనకు శక్తి మనమే కరెక్ట్ అవుతున్నాం. ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నాం? మనం తీసుకుని ఈ శ్వాస కనెక్ట్ అవుతున్నాం కదా సార్. ఈ శ్వాస అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం? ఈ శ్వాసలోకి వెళ్ళే శక్తి ఎక్కడి నుండి వస్తుంది మనకి? అది ఈ సృష్టి అంత ఉన్నాయి కదా సార్. ఆ సృష్టి అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? మనం సృష్టించిందే. మనం అంటే వీఆర్ దట్. మనం సృష్టించిందంటే ఈ సృష్టిని సృష్టించింది ఎవరు అని? సృష్టించిన పరమాత్మ. ఆ పరమాత్మ మనం అలా పరమాత్మను సృష్టించడానికి, ఈ సృష్టిని సృష్టించడానికి ఆయనకి శక్తినిచ్చింది ఎవరు? ఆయన శక్తి అంటే అప్పుడే వచ్చేస్తారు. ఇప్పుడు మరీ అంతా ఏమని చెప్తారంటే ఇప్పుడు పరమాత్మ ఎవరు? అసలు పరమాత్మ మీరే అన్నారు, నేను కూడా అనలే. ఇది చేసింది ఎవరు అనేది పరమాత్మ దాకా మీరే వెళ్ళారు. ముందు నేనే దేవుడి దగ్గర మీరు ఉన్నారు. ఇప్పుడు సృష్టి అనేటప్పటికల్లా పరమాత్మ సృష్టించాడు అంటున్నారు. ఆ పరమాత్మ మనమే. అంటే పరమాత్మ అంటే మనం ఇలా విడిపోయి ఇప్పుడు మీ పరమాత్మ, ఆయన పరమాత్మే. కానీ ఇలా శరీరం తీసుకుని నటిస్తున్నాం, ఏం తినట్టు నటిస్తున్నాం. కానీ అన్ని తెలిసిన తర్వాత అంత మనమే అనేది. అదే అండి, ఈ పరమాత్మ అనేది ఒకటి ఉన్నది, మనకంటే సూపర్ పవర్ అని మీరు నమ్ముతున్నారా? ఎస్, ఉంటుంది సార్. మనం అక్కడి నుంచి వచ్చినాం కదా. మనం అక్కడి నుంచి వచ్చాము. తల్లి గర్భం రాకముందు ఎక్కడి నుంచి వచ్చాము. అదే ఏదైతే ఉన్నదో ఇవన్నిటికి మించింది ఒకటి ఉన్నది, శక్తి అయితే ఉన్నది. అది లేదు ఎట్లా? అది ఉండగా అన్నీ నేనే మనం ఎలా భావిస్తామని. అంటే దాంతో కనెక్ట్ అయినప్పుడు, అనుసంధానం అయినప్పుడే నేను అదే. అప్పుడు ఎప్పుడైతే మనం ఈ శరీరంలో ఉన్న ఆత్మ మనం ఎప్పుడైతే అహంపరమ స్థితికి వస్తుందో అంతా నేనే అనేది దాని అనుసంధానం ఒకటే. ఇప్పుడు అక్కడ మీరు అన్నది సృష్టి అది వేరు కాదు, ఇక్కడ ఉన్న ఆత్మ వేరు కాదు, అంత ఒకటేది. అంతే కదా సార్. అదే అంటే కొంతమందికి రకరకాల విజన్స్ వస్తుంటే అవే ఏవో రకరకాల మాకు సిద్ధులు వచ్చినాయి, శక్తులు వచ్చినాయి అన్నట్టు భావిస్తుంటారు. రకరకాల శక్తులు క్రియేట్ చేయడం జరుగుతుంది. ఒక మంత్రం ద్వారా ఒక శక్తి ఫామ్ అవుతుంది, ఒక పూజ వల్ల ఒక శక్తి ఫామ్ అవుతుంది, ఒక భయం వల్ల ఒక శక్తి ఫామ్ అవుతుంది. భయం వల్ల ఒక శక్తి ఫామ్ ఏమైతే నిరంతరం భయపడుతూనే ఉంటాడు. అవునా కదా సార్? సో ఇది ఒక శక్తే. మనకు క్రియేషన్ అంటే మనం ఒక క్రియేటర్స్ సార్ చెప్పాలంటే. కానీ దాన్ని ఎలా పాజిటివ్ వేలో ఎలా వెళ్ళాలి, దాన్ని ఎలా చేయాలనేది కొంచెం తెలియదు. సో ఎప్పుడైతే మనం ఆనందంగా సంతోషంగా మంచిగా కావాల్సిన అన్ని కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అనే ఆ తత్వం, అంటే నాకు అండంగా ఉన్నదని, ఆ శక్తి అనంతం ఉన్నదని, లోపల ఒక్కడు ఒరిజినల్ ఉన్నదని అది తెలుసుకోలేడు. అది తెలుసుకుంటే కింగ్ వాడు. మీ జీవిత లక్ష్యం ఏంటండి? నా జీవిత లక్ష్యం ఏమన్నా సరే ఇదే. అంటే
అంటే ఏంటి ఇదే అంటే ఏంటండి? అంటే ఇదే ఇతరులను మనం లోక కళ్యాణ విశ్వకల్యాణం చేయడమే సార్. ఉన్నది మన శక్తి, తెలుసుకున్నది శక్తి స్ప్రెడ్ చేయడము, తెలిసిన జ్ఞానము ఇతరులు పంచడము, అందరిని ఒక మంచి ఒక మార్గదర్శనం తీసుకెళ్ళడము. వాళ్ళు దేనికోసం జన్మ, మెయిన్ పర్పస్ వాళ్ళు దేనికోసం జన్మ తీసుకున్నారో వాళ్ళకే గుర్తు చేయడం మన డ్యూటీ. మీరు ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతము నెగిటివ్ ఎనర్జీతో నిండుందా, పాజిటివ్ ఎనర్జీతో నిండుందా ఆ ప్లేస్ అనేది మీరు గ్రహించగలుగుతారా? తెలుసు. ఖచ్చితంగా. ఎస్, అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది సార్. ఒకవేళ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకోని అది తెలిసిపోతుంది. మనము ఉండదు ఫస్ట్ థింగ్, మనము ఉండదు. ఇప్పుడు మన దగ్గర ఎనర్జీ చూసినప్పుడు నెగిటివ్ అందరూ ఉండరు, అక్కడ నెగిటివ్ బాగా ఉన్నప్పుడు మనం ఉండలేము, ఎందుకంటే ఇబ్బంది పడిపోతాడు అది. సో పాజిటివ్ ఎనర్జీస్ కూడా ఏముండదు, సంతోషం ఆనందం తప్ప ఏది ఉండదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఇక్కడ ఏం లేదు అంతే. అందుకని నేను ఇన్ని గంటలు కూర్చున్నాను కదా, లేకపోతే ఎప్పుడు సార్ నమస్తే సార్ నీకు నాకు బాయ్ బాయ్ అని చెప్పేటోడి. అవునా? ఎస్. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి ప్లేస్లో మనం పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయలేమా? చేయొచ్చు సార్. మన దగ్గర చీకటి ఉన్నప్పుడు దీపం వెలిగించాలి కదండి. అదే మన డ్యూటీ. సూర్యరశ్మి ఎండలో దీపం వెలిగిస్తే ఉపయోగం లేదు కదా. నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట కదా మీరు శక్తిని ప్రసరింపజేయవలసింది. అదే అది ఉందని తెలిసినప్పుడు నెగిటివ్ మనం కాంతి పంపించేది. కాంతుడే కాంతి పంపించడం గొప్ప కాదు, నెగిటివ్ కాంతి పంపించడం, పాజిటివ్ పంపించడం, ఎనర్జీ పంపించడం, అదనమాట. అంటే ఇప్పుడు ఎక్కడ అమెరికాలో ఉండి ఏదో ఒక విషయం మీద వాళ్ళు ఒక హెల్త్ ఇష్యూతోనో లేదా మానసికంగా ఒక సమస్యతోనో బాధపడుతున్నారు. వాళ్ళకి మీరు ఇక్కడి నుంచి మీరు శక్తి ప్రసరణ ద్వారా వాళ్ళకి మీరు ఏమైనా చేయగలుగుతారా? చేయగలుగుతాం. అమెరికా కాదు ఎక్కడైనా వరల్డ్ వైజ్ చేయగలుగుతారు సార్. ఎలా, ఏ విధంగా చేస్తారు దాన్ని? టెక్నిక్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ శరీరం కాదు, ఇన్నర్ ఆత్మతో కనెక్ట్ అవ్వడమే, సోల్ టు సోల్ కనెక్ట్ అయిపోతుంది అంతే. ఆ సోల్ ద్వారా ఇప్పుడు అమెరికాలో ఉన్నా కూడా, మీరు అమెరికాలో ఉన్నా మీ ప్రాబ్లమ్స్ ఎందుకు తెలిసిపోతుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి సార్ మీకు, ఎందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది సార్ ఎందుకు, అవును సార్ ఇప్పుడు కూర్చున్నది అంటాడు. ఓకే, సో మీకు కడుపు బాగా వస్తుంది అంటే సార్ వస్తున్నాయి సార్, విపరీతమైన నాకు ఎమోషన్స్ అవుతున్నాయి, వామిటింగ్ అవుతున్నాయి సార్ అదే అని చెప్తాడు. ఓకే, మనపూర్వ ప్రాబ్లం ఉందమ్మా, నువ్వు ఇక ఇక్కడ దృష్టి పెట్టి శ్వాస గమనించు, ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది. మళ్ళీ విజువలైజ్ చేసుకో. విజువలైజేషన్ కంపల్సరీ నా దాంట్లో, విజువలైజేషన్ టెక్నిక్ కంపల్సరీ. ఎందుకంటే భగవంతుడు కూడా ప్రతిదీ విజువలైజ్ చేసి తన శక్తి వదిలిపెడతాడు కదా. సో అది కాన్సెప్ట్ మేము కూడా ఏదైనా ఉంటే వాళ్ళకు విజువలైజ్ చేసి ఇద్దరు వదిలిపెట్టమంట. కానీ ఏదంటే చేయాలో మర్చిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబ్బులు కావాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, మీకు డబ్బులు కావాలని చెప్పి దాన్ని ఎలా విజువలైజ్ చేయాలో చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత మనకు కొన్ని శ్వాస గమనించిన తర్వాత దాన్ని మర్చిపోవాలి. అంతేగాని డబ్బులు వస్తాయా నేను ధ్యానం చేసినాగా, డబ్బులు వస్తాయా నేను ధ్యానం చేసినాగా, మళ్ళీ దాన్ని థాట్ అంటే రావు. అంటే ఎలా విజువలైజ్ చేసుకోవాలి ఒకసారి నాకు చెప్పండి, టెక్నిక్ ఎలా చేసుకోవాలి? దీనికి ఒక ఉంటుంది సార్, దాని సిస్టమ్ వల్ల విన తర్వాత అది వచ్చేస్తుంది. కానీ నా సిస్టమ్ వస్తే నేను ఏ విజువలైజ్ చేయను చూస్తాయి, మీకు వస్తాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు విజువలైజ్ చేసుకోవాలి అదంటే ఎట్లా, దాన్ని ఎలా ప్రారంభించాలి దాన్ని? అంటే ఇంకోటి సార్, ఎక్కడ ఏంటి సార్ అంటే మీకు ఒకవేళ వచ్చేది ఉంటే, మీ వరకు ఆస్తి వరకు వచ్చేది ఉంటే అది ఖచ్చితంగా దాన్ని విజువలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాట్ ఉంది సార్, మీరు ప్లాట్ తీసుకున్నారు ఆల్రెడీ అయిపోయింది, కానీ ఒకరు కబ్జా చేశారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఆ ప్లాట్ కబ్జా చేసిన వాళ్ళని మనము వాళ్ళ నుంచి మనకు వచ్చినట్టుగా మనం విజువలైజ్ చేసుకోవచ్చు. ఒకసారి మన శ్వాస కనెక్ట్ అయ్యి మన శక్తి సంపాదించుకొని ఆ శక్తి ద్వారా ఈ యొక్క విజువలైజేషన్ ఎవరైతే ప్లాట్ తీసుకున్నారో, ఎవరైతే కబ్జా తీసుకున్నారో వాళ్ళు మనకు వచ్చి ఇగో నేను ప్లాట్ తీసుకున్నా వద్దు, నా తీసేసుకో నాకు వద్దని చెప్పి వాళ్ళు ఇచ్చేసినట్టు, వాళ్ళు మా ప్లాట్ మనకు వచ్చేసినట్టు, మన కోర్టుని కూడా అన్ని కేసు కొట్టేసేసినట్టు మనకు వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ అమ్మాలనుకున్నాం, ఇంత డబ్బులు రావాలనుకున్నాం, అమ్మాయి పిల్ల అబ్బాయి పిల్ల, సో ఆ ప్లాట్ పోయినట్టుగా వచ్చే కస్టమర్ చూసినట్టుగా వాళ్ళు ఓకే అన్నట్టుగా, సో వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చినట్టుగా, ఆ డబ్బులు వచ్చినట్టుగా, ఆ డబ్బులు వచ్చి మనం మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆ విజిట్ చేయాలి. అలా ఒక 11 days చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. అది ఎప్పుడు ఇవన్నీ సిస్టమ్ అయిపోయిన తర్వాత. సో శ్వాస శక్తి ప్యూర్గా అది అయినప్పుడే మాత్రమే జరుగుతుంది. ఊటీ 4-10 శ్వాసాల నుంచి నాకు వస్తా సార్ రావట్లేదు, ఎందుకు వస్తుంది రాదు అది. సో సిస్టమ్ కంప్లీట్ దైవశక్తి నిండిపోవాలి, ఆత్మశక్తి నిండిపోవాలి. మీ దృష్టిలో ముక్తి అంటే ఏంటండి? ముక్తి అంటే ఇప్పుడు లోపల ఆత్మానం, ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ వచ్చింది. ఇది పరమతత్వం పొందడమే ముక్తి నా దృష్టిలో. అంటే ఆ అహం బ్రహ్మాస్మి అంటే ఒక దివ్యమైన శక్తి జ్యోతి. ఇప్పుడు మనం చెప్పిన సార్ ఇవన్నీ ఏకమిత్తాయి సార్. ఇటు శబ్దము ఓకేనా, ఇటు శ్వాస శక్తి, ఇటు ఈ శక్తి, ఈ కర్ణ శక్తి, ఈ యొక్క స్పర్శ శక్తి, ఇవన్నీ ఏకమిత్తాయి సార్. ఇవన్నీ ఏకమైనప్పుడే టోటల్ బాడీ ఎంత సిస్టము, ఒక శబ్దము, ఒక కాంతి,
రకరకాల వైబ్రేషన్స్. సో వండర్ఫుల్, అది అద్భుతం సార్. మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు. నేను చెప్పాను మీ నా బాడీని చూసి మీరు బాడీ బిల్డర్ అన్నారు కదా, ఇది చేయి ఉంది కదా సార్, ఇది ఎలా ఉంది, మామూలుగా ఉంది. నేను ఇంటర్మీడియట్ డిగ్రీలో ఎక్సర్సైజ్ చేసిన అని చెప్పేసిన, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇట్లా నర ఇట్లా వస్తుంది, జిమ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది సార్, నర ఇలా వచ్చేస్తాయి. మరి ఇప్పుడు ఉన్నాయా? అవి కనిపిస్తాయి నరాలు, అవన్నీ కూడా క్లియర్ అండి. ఎప్పుడు ఇవన్నీ ఏకమైనప్పుడు, అంటే మాంసం ముద్ర నుంచి మంత్రం ముద్ర ఉంటారు సార్, మాంసం పెన్ను నుంచి మంత్రం పెన్ను వరకు అది జరిగినప్పుడు, అణువులు శుద్ధి జరిగినప్పుడు, నాడీ వ్యవస్థ శుద్ధి జరిగినప్పుడు, మీ శరీరం మొత్తం ఒక శక్తిగా ఫామ్ అయినప్పుడు, ఏ శక్తి మైండ్ పవర్ అవసరం లేదు, లోపల వచ్చే శక్తి ఉంటే చాలు. సో ఇదంతా ఎందుకు అయిపోతుంది మామూలు. ఇప్పుడు ఎట్లున్నది ఒక ఆడలో శరీరం ఎట్లుందో అట్లుంది. అంటే ప్రతి యోగి శరీరం ఇలా ఉంటుంది సార్, ఒరిజినల్ ఓ యోగి. అంటే ఎవరైతే నిజంగా పరమాత్మ తత్వం పొందాలని, పరమాత్మ దర్శించుకున్న వారి, నేనే పరమాత్మను చూడాలి, నేనే పరమాత్మ ఉన్నవారికి ఖచ్చితంగా 100% సకల దేవుల ద్వారా మీరు ఏమనుకుంటారో వాళ్ళందరి శక్తి మనకుంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక పరమాత్మని అంశాత్మ విడబడి వాళ్ళు తయారయ్యారు. ఒక కృష్ణుడు కావచ్చు, ఒక జీసస్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళందరి శక్తి ఉన్నారు, వాళ్ళందరూ ఏకమై ఉంటుంది. కానీ వాళ్ళ అనేక లోకంలో వాళ్ళ పని వాళ్ళు బిజీ ఉంటుంది, ఉన్నారు సార్. సో శ్వాస శక్తిలోనే అందరి శక్తులు ఉంటాయి. శ్వాస ఈజ్ నథింగ్ బట్ పరమాత్మ అని చెప్పాలంటే. అంటే మీరు ఇదంతా గైడెడ్ మెడిటేషన్ లాగా చేయిస్తారండి? గైడెడ్ అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం ఒక బయటికి వెళ్తున్నాం, దారికి రూట్ జరగాలంటే ఏం చేస్తాం, మనం గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తాం. గూగుల్ మ్యాప్ ఆన్ ద్వారా ఈ రూట్ తెలుసుకుంటాం. ఇట్స్ కాల్డ్ గైడెడ్. తెలిసిన తర్వాత వాటి నెక్స్ట్ మళ్ళీ పెట్టుకుంటావా, ఇప్పుడు ఆటోమేటిక్ మనమే వెళ్ళిపోతాం, అవునా సార్. నెక్స్ట్ టైం మనం అవసరం లేదు. అప్పుడు వాళ్ళే మనం ఏదైతే చెప్పామో వాళ్ళు చేస్తుంటారు. సో గైడెడ్ అంటే ఏంటి సార్ అంటే, వాళ్ళకు ఎటెట వెళ్ళిపోతున్నారో, ఎక్కడెక్కడ ఆగిపోతున్నారో ఆగిపోకుండా తీసుకెళ్ళడము. ఇప్పుడు చెప్పాను హాస్టల్ టవల్ ఉంది, హాస్టల్ టవల్ జరిగినప్పుడు భయపడతారు, ఆగిపోతారు. అది కాదమ్మా అని చెప్పి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ధైర్యం ఇస్తే, ఓకే సార్ అవునా సార్ అని చెప్పి వాళ్ళు హ్యాపీ ఇంకా కూర్చుంటారు. దీనివల్ల మామూలుగా మనకేంటి ఉపయోగం బయట ప్రపంచంలోని? సార్ బయట ప్రపంచం అంటే ఇప్పుడు బయట ప్రపంచం అందరికీ ఇదేనా? డబ్బు, మాయ, సంసారం, పిల్లలు, చదువు, మళ్ళీ వాళ్ళు పిల్లలకు ఉద్యోగం, పెళ్ళి, ఇదేనా? ఇవన్నీ అనుభవించడానికే కదా మనం ఈ జన్మ తీసుకున్నది. ఎవరన్నారు అట్లా? ఇప్పుడు లేకపోతే మనకి ఇవన్నీ ఎందుకు వస్తాయి? మనం అనుకుని వచ్చినప్పుడే కదా ఇవన్నీ వచ్చినాయి సార్. ఫస్ట్ భూమి ఎలా ఉన్న, భూమి అంతా మొదటి నుంచి మనుషులు ఎలా ఉన్నారా? మనుషులు ఇప్పుడు మీరు మన కన్వర్జేషన్లోనే ప్రతిదీ మనం డిజైన్ చేసుకుని వస్తాం అని మీరు ఏదైతే అన్నారో, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసుకున్నదే కదా. అవును సార్. ఇవన్నీ ఉండాలని కూడా డిజైన్ చేసుకొచ్చినాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటివి సకల సౌకర్యాలు, సకల సంపదలని ఇవన్నీ అనుభవించడానికి ఉండగా ఇది ఎలాంటివి చేయడం అంత అవసరం? దీనివల్ల వాటికి ఏమైనా ఉపయోగం ఉందా సార్? ఇప్పుడు హిమాలయకు పోయినన్నారు. హిమాలయంలో అంటే నేను చెప్పిన మాట విన్నా. హిమాలయాలో చాలామంది మీరు అన్నట్టుగా సకల భోగాలు అనుభవించి కోట్ల బట్టలు సంపాదించి వదులుకొని హిమాలయంలో కూర్చున్నారు. ఎందుకు సార్ మరి? అవును, విసుగొచ్చింది, వాటి మీద వెక్స్ అయిపోయి ఉంటారు వాళ్ళు. అది కాదు, అంటే నేను వచ్చిన పర్పస్ ఇది కాదు, భూమి కావచ్చు నాకు ఇది కానీ పొందడానికి వచ్చిన పర్పస్ భూమి ఇది పొందడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత తెలుసుకోవడం అనేది కరెక్టేనా? అన్న అయిపోయి అంటే అట్లా ఉంటుంది సార్. ఎందుకంటే అన్న అయిపోయినాక తెలుసుకోవడం అంటే వాడు కోరిక ఫిల్ అయిపోతే కానీ ఇళ్ళకి రాడు. మరి కొందరు, అంటే అందరు కదా, కొందరు 50%. కొందరు నాకు అన్నీ ఏమొద్దురా, ఫస్ట్ నేనేదో పరమాత్మను తెలుసుకోవాలి, నేనేదో తెలుసుకోవాలి, కొంత ఒక పట్టుదల ఉంటుంది సార్, కసి ఉంటుంది, తెలుసుకోవడం కసి ఉంటుంది. వాడే ఒరిజినల్. ఇవన్నీ అవసరం లేదు, డబ్బు ఇవి వద్దు. ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, అసలు సృష్టి రహస్యాలు తెలుసుకోవాలి, అసలు భగవంతుని తెలుసుకోవాలి, అసలు ఈ జీసస్ ఎవరు, అల్లా ఎవరు, ఈ కృష్ణుడు ఎవరు, ఈ భగవద్గీత ఏంది, ఖురాన్ ఏంది, బైబిల్ ఇదంతా ఏంది? ఇవన్నీ ఎవరి రూల్స్? ఈ కృష్ణుడు రూల్సా, జీసస్ రూల్సా, అల్లా రూల్సా? కాదు, భగవంతుని రూల్స్. సబ్కా మాలిక్ ఏకే. ఎక్కడున్నారు? ఇన్నారు. సో ఆయన రూల్స్ గవర్నమెంట్ రూల్స్ సార్. గవర్నమెంట్ రూల్స్ ఎవరు పాటిస్తారు? ఇప్పుడు ఏ పాటిస్తే ఆ పార్టీ తెలిసిన తర్వాత వాళ్ళు పాటిస్తారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతుంది, పెడతారు. అవును కదా. గాడ్ సిస్టమ్ కూడా ఉంటుంది సార్. ఆ గాడ్ సిస్టమ్, గాడ్ రూల్స్ అన్నీ కూడా శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడ్డది. అది శ్రీకృష్ణుడి రూల్స్ కాదు, శ్రీకృష్ణుడి ద్వారా చెప్పబడ్డది భగవంతుడి యొక్క రూల్స్. జీసస్ ద్వారా చెప్పబడ్డది, అల్లా ద్వారా చెప్పబడ్డది. అల్లా రూల్స్ కాదు. కాబట్టి మన సిస్టమ్ మార్చుకుని కొంచెం మా సిస్టమ్ ఇది, మా సిస్టమ్ ఇది, మా సిస్టమ్ ఇది. ఎస్, కానీ మీ అందరి సిస్టమ్ ఆయన కానీ వాళ్ళు తెలియదు. ఈ తెలియడం కోసమే ఈ యొక్క ప్రయత్నం సార్. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? సంసారం ఉంటూ అన్నీ
సన్యాసిగా సార్ సంసారం ఉంటూ ఎస్ మ్యారేజ్ చేసుకున్నాను 2 బాబులు. అంటే మీకు మరి ఇట్లా ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీ లైఫ్ ఏం డిస్టర్బ్ అవ్వగలదండి? లేదు కాలేదు సార్. అంటే కొంచెం అయింది. అంటే వాళ్ళు ఎలా అయినంటే అవతల వ్యక్తి కంపేర్ చేసుకుంటూ అయినారు. తర్వాత వాట్ ఈస్ వాట్ నా సిస్టమ్ చూసిన తర్వాత వాళ్ళు సైలెన్స్ అయిపోయింది. అదేం లేదు, ఫుల్ చేస్తారు, సపోర్ట్ చేస్తున్నారు. సపోర్ట్ చెప్పదు ఈ రకం సార్. సో ఇక్కడ ఏంటి సార్ అంటే మన పత్రి సార్ నేను ఎక్కడ ఇన్స్పైర్ అయినా సార్ అంటే మీరు అన్నట్టుగా ధ్యానం అంటే సన్యాసి తీసుకోలేమో హిమాలయ గుహలో అనుకున్నాం. అలాగా నేనైతే ఓషోను మన పత్రి సార్ ఎప్పుడైతే విన్నారో ఎస్ ధ్యానం అంటే అది కాదు, సంసారం ఉంటూ ధ్యానం చేయొచ్చు అనే కాన్సెప్ట్ అప్పుడు ఇంకా నేను ముందుకు చేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవడం కోసం రమణ మహర్షి ఏమంటారు సార్, నువ్వు ఎవరు తెలుసుకోపోయి అంటారు. అంటే ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు ఆయన ఎవరు అనేది. సో మనం తెలుసుకోవడం కోసం ఈ యొక్క ప్రయత్నము. కానీ మనం ఎవరు తెలుసుకున్నాము, ఆ తెలుసుకున్నాను నేను తెలుసుకున్నాను చెప్పి దానికి గడ్డం పెంచుకోవడం, మాలలు వేసుకోవడం, కాషాట్ వేసుకోవడం అవసరం లేదు సార్. మామూలుగా ఉంటే సరిపోతుంది. నేను వచ్చాను మీ దగ్గర టీషర్ట్ వేసుకొని వచ్చాను, నేను గడ్డం పెట్టుకొని వచ్చానా, మాల తీసుకొచ్చానా, బుట్టు పెట్టుకొని వచ్చానా, నేను అన్నీ తెలుసుకున్నాను, అహం బ్రహ్మస్వస్థితికి వచ్చాను, నేను తెలుసుకున్నాను అవసరం లేదు. నార్మల్గా ఉండు. ఎందుకంటే ఇలా ఉంటేనే అందరు చేయగలుగుతారు. అలా ఉంటే అబ్బో అలా ఉంటే నమ్మకం అయిపోయింది, మా ఆమె కొడుతుంది, మా సార్ కొడతాడు, ఎవరు చేయరు సార్. అవునా? ఈ డ్రెస్ కోడ్ ఉంటే ఎవరు చేయరు. రేపు ఫ్యూచర్లో అరే నీ పరిస్థితి ఇదే, నువ్వు ఆయనకి తయారవుతావు అంటారు. కానీ ఇలా తయారవు అనుకొని ఇలా చేయొచ్చా, ఇలా ఉండొచ్చా అని న్యూట్రల్గా ఇలా మార్పు తీసుకురావాలి సార్ మన నుండి. థర్డ్ ఐ అంటే ఏంటి సార్ మీ దృష్టిలో? దివ్యనేత్రుడు ఈ పిసుకలే సార్. మనం ఎవరైనా ఇక్కడ అర్థం కాలేదు. మనం ఎవరు, మన వాడు ఎట్లా చూస్తాడు, ఇది అంటే ఈ హాస్టల్ బాడీ పడినా చూసారా, హాస్టల్ బాడీ ద్వారా చూసేది థర్డ్ ఐ అంతే. అంతేగాని జరగబోయే దాన్ని చూసే దివ్య దృష్టితో చూసేది కాదు. అంటే కొందరు వాళ్ళు గత జన్మలో సంపాదించిన శక్తుల ద్వారా వాళ్ళు చూసుకుంటారు. కొందరు వస్తాయి అదే లేదు కొద్దిగా, అంటే వాళ్ళు ఏదో థాట్ పెడతారో అది వాళ్ళకి కనిపిస్తుంది. బట్ వాళ్ళు అక్కడే అయిపోద్దు. అది అయిపోయింది అనుకొని తుక్కబడుతుంది. అంటే ఎవరి కర్మలు వాళ్ళది, ఎవరి డ్యూటీ వాళ్ళది, ఎవరి వర్క్ వాళ్ళది, వాళ్ళ కర్మలు మనం ఇవ్వద్దు, ఎవరి సంవత్సరం మనం ఏలు పెట్టద్దు కదా సార్. ఇది కూడా అంతే కనిపిస్తుంది కానీ చెప్పొద్దు వారికి. సత్యం సార్కి ఫలానా ఇది జరుగుతుంది కానీ తెలుసు కానీ చెప్పొద్దు సార్, నాకు తెలిసింది సార్, నాకు కనబడ్డా సార్, మీదేం తెలుసా అని చెప్పిన అనుకో అయిపోయింది పని. సో తాడైనా అందరికీ ఉంటుంది సార్. ఇప్పుడు మీకు మన డ్రీమ్స్ అన్నారు ఇందాక మీరు, డ్రీమ్స్ ఎట్లా కనిపిస్తాయి సార్? డ్రీమ్స్ ఎట్లా కనిపిస్తాయి? అదే కదా, నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తాయి డ్రీమ్స్? సో ఇదే అది నాకు కళ్ళు వచ్చిందిరా, నాకు ఆ కళ్ళు వచ్చిందిరా, నాకు ఈ కళ్ళు వచ్చిందిరా, ఎట్లా వచ్చింది? కళ్ళు మూసుకుని ఎట్లా కనిపించింది? లోపల కనిపించింది. చేతులు ధ్యానం చేసి చేతులు కళ్ళ పైన పెట్టుకుంటారు సార్. సార్ నాకు ఆ కలర్స్ కనబడ్డాయి, ఈ కలర్స్ కనబడ్డాయి, అది ఊహా చిత్రాలు కదండి. ఇప్పుడు కళలంటే ఊహలు కదా. లేదు సార్, కళలు అంటే నీ ఊహలోకైనా ఊహ కనిపించిందా లేదా మీకు? కనిపించినట్టే కనిపిస్తుంది సార్. సో అదే అనమాట. సో ఈ చేతులు కళ్ళ పైన పెట్టినప్పుడు కలర్స్ కనబడతాయి, రంగురంగుల కలర్స్, బ్లూ, రెడ్, ఆరెంజ్ అట్లా కనిపిస్తుంటాయి. అవి ఎలా కనిపిస్తాయి? కళ్ళే మూసుకున్నాం కదా, అవి కళ్ళ పైన ఇంకా చేతులు గడ్డం పెట్టుకున్నాం కదా, ఎలా కనిపించినాయి? ఇది అనమాట లోపల ఒరిజినల్ బాగుంది అది మనది. అది దాన్ని ఓపెన్ చేయడం ఎట్లా అంటే అది ఉంది అని తెలుసుకోవడం, దానికి శక్తిని ఇవ్వడము ఏ విధంగా సాధ్యమవుతుందండి? మనం దానికి స్పెషల్గా శక్తి ఇవ్వడం అవసరం లేదు సార్. మన శ్వాస కనెక్ట్ అయినప్పుడు అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటాయి. ఇప్పుడు మీరు గత జన్మలో ఎన్నో ఆస్తులు సంపాదించుకున్నారు సార్, ఎన్నో స్టడీ చేసి మీరు ఎన్నో సర్టిఫికేట్ సంపాదించారు. ఈ జన్మలో అవన్నీ ఆస్తులు నాయ, ఈ సర్టిఫికేట్ నాయంటే మీరు ఒప్పుకుంటారా? ఇస్తారా? ఇయర్గా. కానీ గత జన్మలో ఈ ఆత్మ ఏది సంపాదించిన ఎన్నో ఆస్తులు అంటే సిద్ధులు దీని సొంతమే. సో ఈ జన్మలో సాధన చేయించగా ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతాయి. ఎందుకంటే మీ సిద్ధులు తెచ్చుకున్నారంటే జస్ట్ ఇది చెప్పానుగా, మీ సిస్టమ్ ఏంది, వాట్ ఈస్ వాట్ అని తెలిసేది అని ఒకటి పట్టుకొచ్చుకున్నాము. అది ఇప్పుడు ప్రజెంట్ అవసరం, అది మాత్రం కంటిన్యూ అవుతుంది. సో ఇవన్నీ ఆత్మాస్తులు, నా భాష అంట నేనట ఆత్మాస్తులు ఇవి సిద్ధులు. సో ఈ సాధన చేయగానే నీ అవసరం అంటే ఏది అనేది అక్కడ నువ్వు ఏది డిజైన్ చేసుకున్నావో అది మాత్రమే ఓపెన్ అవుతుంది. తాడే అంటే అవసరం ఉంటేనే తాడే ఓపెన్. నువ్వు ఎంత తాడే ఓపెన్ చేస్తే తాడే రాదు. ఎందుకంటే నువ్వు తాడే వల్లనే గత జన్మలో అనేక రాంగ్ రూట్లు తప్పు వేసినావు, నువ్వు ఎదగకుండా తగ్గిపోయినావు. ఈ జన్మని తాడే నాకు వద్దు, నాకు తాడే వద్దని డిజైన్ చేసుకోవచ్చు. ఇది నువ్వు ఎంత చేసినా రాదు. అంటే
ఓపెన్ కాదు. నేను అన్నట్టుగా కొందరు ఆ వేలో పోతారు. సో ఎవరెవరు థాట్లు వాళ్ళ శక్తి బట్టి వాళ్ళు థాట్ రెడీ చేస్తే వస్తుంది, కనిపిస్తుంది. కొందరు గత జన్మ కనిపించచ్చు, కొందరు ఇతర జీవితాలు కనిపించచ్చు, కొందరు అనేక ఈ జన్మలుగా కనిపించచ్చు, కొంచెం రాబోయే ఇప్పుడు ఫ్యూచర్లో ఏం జరిగేది ఏం జరగబోయేది తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ థాట్ అయితే మనం శక్తి శ్వాసశక్తి కనెక్ట్ అవుతామో అన్నీ తెలిసిపోతాయి సార్. హీలింగ్ చేసేటప్పుడు వాళ్ళ కర్మలు మీకు వస్తాయి అని చెప్తుంటారు, నిజమేనండి అది? నాకు వస్తాయా అన్నప్పుడు వస్తాయి, నాకు రావు, నాకు సంబంధం లేదు. జస్ట్ నా ఉన్న శక్తిని పంపిస్తున్నా, ప్లే చేసుకో బస్ అంతే అన్నప్పుడు వెళ్ళిపోతాయి. నేను చేస్తున్నా నీకు ఇస్తున్నా అంటే వచ్చేస్తాయి. ఇక రావా వస్తాయి. అంటే నేను చేస్తున్నాను భావం రావద్దు. చేసేది నేను కాదు, చేయించబడ్డది అంతే. ఆయన ద్వారా జరుగుతుంది, నా ద్వారా వెళ్ళిపోతుంది. నీకు ఎనర్జీస్ ఇది క్లియర్ అయిపోతుంది అంతే. ఆ మార్గంలో ఆ తత్వంలో ఉండాలి. కానీ నేను చేస్తున్నాను ఇవో ఉన్నా మాత్రం ఖచ్చితంగా వస్తాయి. నేను అని భావన వద్దు, శరీరం అన్న అనుకోటి వచ్చేస్తాయి. ఆయన ఆత్మ పరమాత్మ స్థితిలో నువ్వు ఉంటే ఏది రాదబ్బా. మీరు ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటారండి? మ్యూజిక్ పెట్టుకుంటాం సార్, పెట్టుకుంటాము. కానీ బయట శబ్దాలు వినకుండా డిస్టర్బెన్స్ రాకుండా పెట్టుకుంటే ఎలా చేస్తారో ఒకసారి మన సరదాగా మన ప్రేక్షకులు కూడా ధ్యానం చేపిద్దాం మీ ద్వారా. ఏదైనా మ్యూజిక్ పెడతారా? మ్యూజిక్తో చేద్దామా, మామూలుగా చేద్దామా? మామూలుగా చేద్దాం సార్. అంటే చెప్పడానికి మామూలుగా చెప్పడమే. అంటే నేను కూడా కూర్చుంటా ధ్యానంలో. కూర్చో తప్పకుండా. ఓకే, చేతులు లాక్కేసుకొని, కాళ్ళు లాక్కేసుకొని, చేతులు లాక్కేసుకొని, ఓకే సార్. జస్ట్ స్ట్రైట్ స్పెల్గా పెట్టుకొని క్లోజ్ ఐస్, రిలాక్స్. Last 1 minute. సహజమైన శ్వాస. Last 10 seconds. Five seconds. Once again. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు విదిసి కళ్ళ పెట్టండి. జస్ట్ అలా టచ్ చేస్తుండండి. మీ కళ్ళ ముందు ఏం కనిపిస్తుందో చూడండి. కలర్స్ కనబడితే చూడండి, మాస్టర్స్ కనబడితే చూడండి, ప్రదేశాలు కనిపిస్తే చూడండి. ఏం కనిపించకపోతే స్లోగా చేతులు విదిసి అరచేతులు చేసుకుంటూ స్లోగా కలదండి. థ్యాంక్ యూ. మొత్తం కాసిపోయిన గంజి మామూలుగా లేదు, ఇక్కడ నిండిపోయింది మీ బస్తంగా. ఎలా ఉంది శక్తి? మీరే చెప్పాలి, మాస్టర్ కాబట్టి మీరు మా ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ మేము ఉన్న స్థితి, ఈ ఆఫీసు, ఈ ప్రాంగణం,
ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ మీరు ధ్యానం చేసినప్పుడు, ఎందుకంటే మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు మరో చోటకి వెళ్ళినప్పుడు ఎలా కుదురుతుందో ఆ విధంగా ఇక్కడ కుదురుతుందా లేదా? 100%. అందరు మాస్టర్ శక్తి ఉన్నది సార్ నుంచి. అందుకే మీరు రాగానే ఏమైనా చేయించాలి, కొంచెం కూర్చోబెట్టారు. అర్థమైంది నాకు. మీరు వెళ్ళినక్కడ కూర్చుంటే లంచ్ బాక్స్ తెచ్చాడు, లంచ్ ఇచ్చాను, అందరికి లేవాలి. తెచ్చిన తర్వాత ఆయన లేపారు, అప్పుడు తీసుకున్నాను. సో దాదాపు 2 hours జరిగింది సార్. ఇక్కడ అవసరం ఉంది, మన ద్వారా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, జరిగించబడుతున్నాయి. వస్తూ ఎవరు అవసరం ఉంటే వాళ్ళు వచ్చేస్తారు. ఎవరి ద్వారా ఏది అందాలో అని అందిస్తుంటారు. ఖచ్చితంగా 100%. ఇది ఎవరితోటి మనము ఏమీ లేదు, ఏది ఆశించడం లేదు, ఏది జరగడం జరుగుతుంది. అంతే కదా. మీరు కూడా ఆ యూనివర్స్ సరౌండింగ్ అండి, మాస్టర్ సరౌండింగ్ అండి, ఎవరైనా ఓకే యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే ఎవరికొక డ్యూటీ వాళ్ళు సార్. అంతే కదండి. ఎవరి డ్యూటీ వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్పేది, వాళ్ళు ఎవరు ఆ రూట్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఓకే సార్, వాళ్ళు అందించాడు, వాళ్ళ మాస్టర్స్ అంతే వాళ్ళకి అందించడం మన డ్యూటీ. పోస్ట్ మ్యాన్ డ్యూటీ అన్నారు. పోస్ట్ మ్యాన్ డ్యూటీ గురువుగారు కూడా అదే చెప్పారు కాబట్టి మనం ఎప్పుడు పోస్ట్ మ్యాన్ డ్యూటీనే చేస్తున్నాము. ఇక్కడ ఉన్నది ఏది ఉందని మనం అందిస్తూ వెళ్తున్నాం. చాలా బాగుంది సార్. యాక్చువల్లీ ఒక 5-10 minutes తర్వాత మళ్ళీ తీసుకుందాం అనుకున్నా, కానీ 1 hour నాన్ స్టాప్ వచ్చింది. అంటే ఎలా వచ్చింది, ఇక్కడ బాగుంటుందిగా, అదే ఎనర్జీస్ ఉంటే డిస్టర్బ్ అవ్వు. సమ్ పవర్ కట్ కావచ్చు, మీకేం ఫోన్ రావచ్చు, ఆయనకేం ఫోన్ రావచ్చు, సంథింగ్ ఇది అవ్వచ్చు. డిస్టర్బ్ అవ్వడానికి ఏమన్నా సార్, ఎవరో బీచ్ రావచ్చు అర్జెంటుగా, సార్ అర్జెంట్ రండి సార్, అంటే ఏదో విధంగా డిస్టర్బెన్స్ వస్తుంటుంది మనం ఆపడానికి. కానీ ఇక్కడ ఏముండదు, ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది, అందుకోసమే అది జరుగుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో, ఎందుకంటే ఇదివరకు వేదకాలంలో చేసినటువంటి ప్రక్రియను ఇప్పుడు మీరు నూతనంగా ఈ నవీన కాలానికి, ఆధునిక యుగానికి తగినట్టుగా మీరు వర్క్ చేస్తున్నారు. ఆ వేదకాలంలో వాళ్ళు మనం చూడలేదు, వాళ్ళు ఎలా చేశారో మనకు ఏదో చూపిస్తున్నారు కదా, గెడ్డాలు మీసాలు ఇట్లతో అలా అనుకున్నామేమో, అప్పుడు కూడా ఇలాగే ఉన్నారేమో మనకు కూడా తెలియదు. కానీ ఆ వర్క్ను కూడా ఇప్పుడు మీరు అలాంటి వర్క్ని ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి వర్క్ కాబట్టి, ఇప్పుడు ఈ మన సత్సంగం చూసిన వాళ్ళంతా కూడా వారికి ఏదైనా సమస్య కానీ మరొకటి కానీ ఉన్నప్పుడు ఈ సత్సంగం మీతో కనెక్ట్ అయ్యి వాళ్ళు మీ ద్వారా లబ్ధి పొంది వారు మరింత మందికి, ఎందుకంటే శారీరక మానసిక రుగ్మతలను దూరం చేసి దైవానికి దగ్గర చేసే ఒక గొప్ప మార్గాన్ని మీరు చెప్పారు. నిజంగా అందరూ కూడా మీకు కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయ్యి మీరు వారందరికీ మంచి మార్గాన్ని చూపిస్తారని మేము కోరుకుంటున్నామండి. అలాగే మీ ద్వారా తెలుసుకోవాల్సినటువంటివి కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఏటి శ్వాస అనుసంధానము, కర్మ ప్రక్షాళన, ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క దాని గురించి మీరు కాస్త సమయం తీసుకుని మా ప్రేక్షకులకు అందిస్తే అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సత్సంగాన్ని ముగించిన తర్వాత మీరు ఆ కార్యక్రమాన్ని మాకు అందించండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, హాస్టల్ శ్రీకాంత్ గారు మనల్ని కేవలం ఒక 5 నిమిషాల్లోనే హాస్టల్ వరల్డ్కి తీసుకెళ్ళారు. అది నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను కూర్చున్నాను కాబట్టి. మీరు కూడా వారితో కనెక్ట్ అయినప్పుడు మీకు కూడా ఆ అనుభూతి కలుగుతుంది. మనలో క్వింటాలు టన్నులుగా ఉన్నటువంటి ఒక బలహీనత కావచ్చు, నీరసం కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా కేవలం 5 నిమిషాలు వారు గైడెడ్లో మనం ధ్యానం చేస్తే తీసి పక్కన పడేసి అంత శక్తి వారి ద్వారా ఈరోజు ప్రసరించడం జరిగింది. దాన్ని నేను ఫీల్ అయ్యాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. నిజంగా చాలా 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 గొప్ప సత్సంగం జరిగింది కాబట్టి మీరంతా కూడా మాస్టర్కి కరెక్ట్ అయి ఉండండి. ఇదేదో ప్రత్యేకమైన సాధనలా మీరు ఫీల్ అవ్వకుండా మీరు మన రోజువారీ పనులు మనం చేసుకుంటూ చేయండి. మీరు చేస్తున్నటువంటి ఇతర సాధనలన్నీ కూడా అవన్నీ కూడా మీరు కొనసాగించండి. పూజలు, వ్రతాలు మీరు అవన్నీ చేసుకోండి. దీన్ని కూడా మీకు అవసరమైనప్పుడు మీరు కనెక్ట్ అయ్యి చేస్తే మీ సమయంలో మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంతేగాని మన అన్నీ వదిలేసేసి ఇక్కడికి రమ్మని కూడా ఎవరు చెప్పట్లేదు కాబట్టి మీరు అంతా ఈ చక్కని సత్సంగాన్ని చూసి దీని ద్వారా మీరు అందరూ లబ్ధి పొందుతారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.